ఇవాంజలిజం నీడేంటో నిన్న చూస్తూ ఉన్నాం. ఎందుకు సువార్థకునిగా మనం జీవించాలో ఆ నీడేంటో మనం నిన్న చూస్తా. నిన్న సెషన్ క్లోజింగ్కి ఇవాంజలిజం అంటే ఏంటో మనం చూస్తూ ఉన్నాం. నిన్న ఎక్కువ వాక్యాన్ని స్టడీ చేసాం. ఎందుకు అంటే ఇష్యూని అర్థం చేసుకోవడానికి. ఈరోజు స్ట్రాటజీని, అంటే ఆ సువార్తని జనాల దగ్గరికి ఎలా తీసుకెళ్ళాలి అనేది, ఆ స్ట్రాటజీని మనం స్టడీ చేయడానికి ప్రయత్నం చేద్దాం. నాన్న సునీల్, అయితే ఈ స్ట్రాటజీ ఎట్లా ఫాలో అవుతున్నా కానీ రెండు ప్రాముఖ్యమైన విషయాలు మాత్రం మనం గుర్తుపెట్టుకోవాలి. అవి ఏంటి అంటే, దేనికైనా కానీ ప్రేయర్ ఫౌండేషన్ చాలా ఇంపార్టెంట్. ప్రార్థన అనేది ఫస్ట్ పునాది అవుతుంది. ప్రార్థన అనేది మెయిన్ పునాది అవుతుంది. ఈ ప్రార్థనతో పాటు వాక్యానుసారమైన అవగాహన, అంటే స్క్రిప్చురల్ అండర్స్టాండింగ్ మనకి చాలా క్లియర్గా మైండ్లో ఉండాలి. ఈ రెండు హోంవర్క్లు చేసుకున్న తర్వాత ఈ స్ట్రాటజీలోకి మనం మూవ్ అవ్వాలి. వాక్యానుసారమైన ఇన్సైట్ ఉండాలా, సరైన అవగాహన ఉండాలా వాక్యం మీద. నిన్న మనం చూసాం, అంటే సరైన ఇన్సైట్ అంటే, సరైన అవగాహన అంటే ఎట్లుంటుందో నిన్న చూసాం. అంటే వాక్యంలో ఉన్న ప్రతి ఒక్క అంశం గురించి మనకి చాలా వివిడ్గా, చాలా క్లియర్గా ప్రతిదాని గురించి మనకు ఒక అవగాహన ఉండాలి. అవగాహన ఉండేటట్లు ముందు మనల్ని మనం రెడీ చేసుకోవాలి. సబ్జెక్ట్ రాకుండా క్లాస్లో టీచర్ వెళ్ళి మొదలు పెడితే ఫూల్ అయిపోతాడు. సో ముందు సబ్జెక్టు ముందు మనం డెవలప్ చేసుకుంటా, వాక్యానుసారమైన అవగాహన మనం చాలా క్లియర్గా మనం కన్స్ట్రక్ట్ చేసుకుంటా, ప్రార్థన చేస్తా, ఈ రెండు మెయిన్ ఫౌండేషన్స్ కింద పెట్టుకుని మూవ్ అవ్వాలి. చూడండి, చాలామంది క్రిస్టియన్స్కి ఉన్న ప్రాబ్లం ఏంటి అంటే, ఎలా అవతలోళ్ళకి సువార్తను తీసుకెళ్ళాలా, ఎలా అంటే కొన్నిసార్లు చాలా ఆక్వర్డ్ సిచ్యువేషన్స్ ఎదురవుతుంటాయి. అంటే రకరకాల ఫెయిత్కి సంబంధించిన వాళ్ళు ఉంటారు, రకరకాల పరిస్థితులకు సంబంధించిన వాళ్ళు ఉంటారు, రకరకాల ఇష్యూస్లో ఉంటారు. మన లెక్కలో మనం పొద్దాక గాస్పల్ అని తిరుగుతూ ఉంటే వాళ్ళ దగ్గరికి జనరల్గా విసుక్కుంటుంటారు. జరుగుతుంటుంది అట్లాంటిది. అయితే ఈ దీంట్లోకి వెళ్ళబోయే ముందు పౌలు భక్తుడు ఒక మాట చెప్తాడు. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 9వ అధ్యాయం. నేను యాక్చువల్గా అది దీంట్లో మెన్షన్ చేయలేదు, కాకపోతే ప్రేయర్ ఎంత ఎసెన్షియల్ ఫౌండేషను, ఎంత అవసరమైన ఫౌండేషను, వాక్యానికి సంబంధించిన అవగాహన, స్క్రిప్చురల్ ఇన్సైట్ ఎంత అవసరమో ఇది కూడా అదంత అవసరం. అంటే మూడు బేసికల్ పునాదులను గుర్తుపెట్టుకోండి, ఫౌండేషన్స్. 1 కొరింథియన్స్ 9th చాప్టర్ 9వ అధ్యాయము 19వ వచనం నుంచి. నేను అందరి విషయము స్వతంత్రుడై ఉన్నను, ఎక్కువ మందిని సంపాదించుకొనుటకై అందరికి నన్ను నేనే దాసునిగా చేసుకుంటున్నాను. ఇది మన మైండ్లో గుర్తుపెట్టుకోవాల్సిన ఫస్ట్ థింగ్. నేను ఫ్రీగా ఉన్నా కానీ, నేను స్వతంత్రుడైనా కానీ దేనికోసం అంట, ఎక్కువ మందిని సంపాదించుకోవడానికి నన్ను నేను ఒక దాసునిగా, స్లేవ్గా నేను చేసుకుంటున్నాను. ముందు మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, నా జీవితం నా ఇష్టం, అంటే నన్ను ఎవరు క్వశ్చన్ చేస్తారు అన్న కాన్సెప్ట్లో ఉండకూడదు. దేవుడు మనకి ఫ్రీడమ్ ఇచ్చిన మాట వాస్తవమే, కానీ
ఆత్మలను సంపాదించుకోవడానికి మనల్ని మనం ఏం చేయాలా? దాసులుగా కన్సిడర్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. కంటిన్యూ చేయండి నాన్న. యూదులను సంపాదించుకొనుటకు యూదులకు యూదుని వలె ఉంటిని, ధర్మశాస్త్రమునకు లోబడిన వారిని సంపాదించుకొనుటకు నేను ధర్మశాస్త్రమునకు లోబడిన వాడను కాకపోయినను ధర్మశాస్త్రమునకు లోబడిన వాని వలె ఉంటిని. దేవుని విషయమై ధర్మశాస్త్రము లేని వాడను కాను గాని క్రీస్తు విషయమై ధర్మశాస్త్రమునకు లోబడిన వాడను. అయినను ధర్మశాస్త్రము లేని వారిని సంపాదించుకొనుటకు ధర్మశాస్త్రము లేని వారికి ధర్మశాస్త్రము లేని వాని వలె ఉంటిని. బలహీనులను సంపాదించుకొనుటకు బలహీనులకు బలహీనుడనైతిని. ఏ విధము చేతనైనను కొందరిని రక్షింపవలనని అందరికీ అన్ని విధముల వాడినై ఉన్నాను. మరియు చాలండి. సో పాలుకి ఉన్న క్యారెక్టర్ చూడండి. ఎందుకంటే దేవుని కొరకు నిజమైన పోరాటం చేసి విశ్వాస వీరుడిగా మనకు బైబిల్లో పాలు కనిపిస్తాడు. మనల్ని చూసి అవతలోడు మార్చుకుని రావాలనేది ఎప్పుడు ఎక్స్పెక్ట్ చేయొద్దు. మనం ఎక్కడున్నామో, ఎటువంటి పరిస్థితుల్లో ఉన్నామో వాళ్ళని బట్టి మనం వాళ్ళకి దాసులుగా మనల్ని మనం కన్సిడర్ చేసుకుని వాళ్ళ రక్షణ కొరకు మనము వాళ్ళ దీంట్లోకి మౌల్డ్ అయ్యేటట్లు మనం జీవించాలా. ఇది చాలా ప్రాముఖ్యమైన విషయం. అంటే అమెరికా దేశంలో ఒక డ్రెస్ కోడ్ ఉంటుంది. అక్కడ ఎవరినో దైవజనుడు వాక్యాలకు మనకు బాగా ఇష్టం, మినిస్ట్రీ బాగా ఇష్టం, ఆయన చాలా మంచి దైవజనుడు అనుకుందాం. మనం జనరల్గా ఏం చేస్తామంటే వాళ్ళ పాటలు, వాళ్ళ మెసేజ్లు, వాళ్ళ చర్చ్ స్టైలు, వాళ్ళ పద్ధతులన్నీ చూసి జనరల్గా అట్లాంటి వెస్టర్న్ స్టైలే మనం ఇక్కడ ఇంప్లిమెంట్ చేయడానికి ప్రయత్నం చేస్తాం. గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే యూదుల దగ్గర యూదుల్లాగా ఉన్నాను, ధర్మశాస్త్రం ఉన్నోళ్ళ దగ్గర ధర్మశాస్త్రం ఉన్నట్టున్నాను, ధర్మశాస్త్రం లేని వాళ్ళ దగ్గర ధర్మశాస్త్రం లేనట్టే నేను ఉన్నాను, బలహీనుల దగ్గర బలహీనులానే నేను ఉన్నానని పౌలు భక్తుడు చాలా క్లియర్గా చెప్తున్నాడు. అంటే ఏ ఆత్మల్ని సంపాదించుకోవాలని మనం దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తున్నామో, రెడీ అవుతున్నామో, వాళ్ళు మనల్ని చూసి మన దగ్గరకు రావాలని మనం ఎప్పుడు అనుకోకూడదు. మనం వాళ్ళ లెవెల్కి వెళ్ళాలని మాత్రం గుర్తుపెట్టుకోవాలి. యేసు ప్రభు కూడా మన లెవెల్కి వచ్చి మన రక్త మాంసంలో పాలుభాగస్తం తీసుకుని మన వంటి వాడిగా జీవించి మనల్ని రక్షించుకుని తండ్రి దగ్గరికి తీసుకెళ్తున్నాడు. అదే ప్రిన్సిపల్ ఫాలో అవుతున్నాడు. అదే ప్రిన్సిపల్ మనం కూడా ఫాలో అవ్వాలి. మనకెవరు? భారతదేశం, అంతే కదండి. భారతదేశంలో భారతీయతను, నేషనలిజము, ఇండియాలో ఉండే కొన్ని కస్టమ్స్, కొన్ని ఆలోచనలు, కొన్ని పద్ధతులు మనం గౌరవించి ఆ ఆలోచనల ప్రకారం మనం మూవ్ అవ్వాల్సిన అవసరం ఉంది. యేసు ప్రభు పాశ్చాత్య దేశపు దేవుడు, వెస్టర్న్ గాడ్ అను జనాలు స్టేట్మెంట్లు ఇవ్వడానికి కారణం ఏంటి అంటే మనం కండక్ట్ చేసుకునే పద్ధతి అది. యేసు ప్రభు నాకు రక్షకుడు అని నా వాడిగా వాళ్ళు ఎంబ్రేస్ చేసుకోవడానికి యేసు ప్రభుని వాళ్ళ లెవెల్లో ఎట్లా అర్థమవుతుందో చూపించడానికి మనం చేయాల్సిన ప్రయత్నం చాలా కరెక్ట్ చేయాలి. లేకపోతే ప్రాబ్లం అయిపోద్ది. ప్రాబ్లం ఏమైపోయింది అంటే భారతదేశంలో ఆధ్యాత్మికత, స్పిరిచువాలిటీకి ఒక డెఫినేషన్ ఉంది. స్పిరిచువాలిటీ అంటే ఏంటో, భక్తి అంటే ఏంటో, భక్తి మార్గం అంటే ఏంటో ఇండియన్స్కి ఒక అలవాటైన పద్ధతి ఉంది. అది రైటా రాంగ్ అనేది పక్కన పెడితే మనం స్పిరిచువాలిటీ అనుకునేది వాడికి స్పిరిచువల్గా అనిపిస్తుందో లేదో మనం అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే మనం స్పిరిచువాలిటీ అనుకుంటాము, మనం చేసే పనులు మనం చేస్తుంటే వాడికి అది స్పిరిచువాలిటీ అనిపించదు. వాడు ఒకవేళ ఉంటే దాన్ని చూసి ఎంజాయ్ చేసి ఎంటర్టైన్ అవుతాడు, కానీ దేవుని దగ్గర జీవితాన్ని సరి చేసుకోవడానికి వాడు సిద్ధపడకపోకుండా ఉండటానికి ఛాన్స్ ఉంటుంది. సో పౌలు భక్తుడు ఉపయోగించిన స్ట్రాటజీ చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలా. స్క్రిప్చురల్ ఇన్సైట్ ఉండాలా, వాక్యానుసారమైన అవగాహన ఉండాలా,
బలమైన ప్రార్థన పునాది ఉండాలా. దాంతోపాటు మనం ఏ ఆడియన్స్ని టార్గెట్ చేస్తున్నామో, ఎక్కడ సేవ చేస్తున్నామో అక్కడ ఉండటానికి ప్రయత్నం చేయాలి. ఇది దేవుడు చెప్పిన మాట. అంటే మీరు మిషనరీస్ లైఫ్ చూడండి, వాళ్ళు ఏ దేశానికి వెళ్తారో అక్కడ డ్రెస్సింగ్ హ్యాబిట్స్ అలవాటు చేసుకుని లోకల్ భాషలో మాట్లాడి వాళ్ళని అప్రోచ్ అవ్వడానికి ప్రయత్నం చేస్తారు. యాక్చువల్గా టీవీలో ఎన్ ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే అని ఒక ప్రోగ్రాం వస్తుంటుంది ఏబిఎన్ ఆంధ్రజ్యోతిలో. అంటే నాకు కొన్ని చూస్తుంటా, ఎందుకంటే ఒక్కొక్కడు వాడి లైఫ్ గురించి మాట్లాడే ఉంటాయి, వాడుకుండే అవగాహన ఉంటుంది. ఒకరోజు ఎందుకో ప్రకాష్ రాజ్ అనే ఒక ఫిల్మ్ యాక్టర్ది వస్తుంటే చూస్తున్నా. ఆయన క్వశ్చన్ అడిగాడు, మీరు దగ్గర 7-8 భాషల్లో యాక్ట్ చేస్తుంటారు హిందీ భాషతో కలిపి, మీ డైలాగ్స్ మీరే చెప్పుకుంటారు కదా, కష్టం అనిపిదా ప్రాక్టీస్ చేయడానికి, మీది ఎక్కడ ప్రాపర్ అంటే బెంగళూరు అన్నాడు. అంటే కన్నడ అని బేసికల్గా. మరి ఇంత కరెక్ట్గా అన్ని స్లాంగ్స్ అన్ని రకాలుగా ఎందుకు మాట్లాడతారంటే మనమే వాళ్ళ భాషలో అంటే డబ్బింగ్ చెప్పడం అనేది మనం ఆ ప్రజలకు ఇచ్చే గౌరవం అని నాకు అర్థమైంది. అందుకే కష్టమైనా కానీ వాళ్ళు నన్ను గౌరవించడానికి వాళ్ళకి నేను గౌరవించడానికి నేను ఆ భాషలు నేర్చుకుని నేను మాట్లాడుతున్నాను. నేనే డబ్బింగ్ చెప్పడానికి ప్రయత్నం చేస్తాను ఏదైనా కానీ, వేరే వాళ్ళతో చెప్పించునని చెప్పాడు ఆయన. అంటే నాకు ఆ పాయింట్ అంటే వావ్ అనిపించింది, రెస్పెక్ట్ ఇచ్చినట్టు. యాక్చువల్గా మనం తెలుగు అయి ఉండి తెలుగు భాషకి జనరల్గా రెస్పెక్ట్ ఇవ్వం, అది పెద్ద ప్రాబ్లం. అంటే ఎక్కడికి వెళ్ళి ఎవరి దగ్గర మనం చేస్తున్నాము, ఏ భారతదేశం వైపు అయితే మనం ఫోకస్ చేయాలనుకుంటున్నాము, ఆ భారతదేశంలో ఉన్న కండిషన్స్ని మనం అర్థం చేసుకుని దాన్ని అడాప్ట్ చేసుకుని మనం లేకపోతే మనం మనుషుల్ని మిస్ అవ్వడానికి ఛాన్స్ ఉంటుంది. నాకు అది పాయింట్ భలే నచ్చింది. అంటే నేటివ్ లాంగ్వేజ్లో నేనే మాట్లాడటం అనేది, నేను ఆ భాషని ఆ భాష మాట్లాడే మనుషుల్ని గౌరవించినట్టు వాళ్ళు అందుకే నన్ను యాక్సెప్ట్ చేస్తారని చెప్పాడు వాడు. కదా అంత మంచి పాయింట్ భలే దొరికింది కదా అనుకున్నా. సో గుర్తుపెట్టుకోవాలండి, ఈ 3 బేసిక్ ఫౌండేషన్స్. ఈ ఫౌండేషన్స్లో నుంచి ముందుకు వెళ్ళడానికి ప్రయత్నం చేద్దాం. అంటే ఎలా మనుషుల్ని అప్రోచ్ అవ్వాలా, వాళ్ళు నామినల్ క్రిస్టియన్స్ కావచ్చు, అంటే నామకార్థపు క్రైస్తవులు కావచ్చు, అన్యులు కావచ్చు. బైబిల్లో మనం జాగ్రత్తగా వెతికితే అందరికంటే టాప్ ఎవాంజలిస్ట్ ఎవరు? యేసుప్రభు. యేసుప్రభు ఇవాంజలిజం ఎలా చేశాడో ఒక్కసారి చదువుదాము. చదివిన తర్వాత మనం యోహాను సువార్త 4వ అధ్యాయం 1వ వచనం నుంచి 26 వచనాలు, దాని తర్వాత మనం ఫాలో అయిపోదాం. యోహాను సువార్త అంటే నేను అక్కడ రాసినవన్నీ నేను చదవట్లేదండి, కాకపోతే మెయిన్ కాన్సెప్ట్ని డీల్ చేసుకుంటూ వెళ్తాను. అది మీకు అర్థమవుతుంది అని చెప్పి నేను పాయింట్ వైజ్ దాంట్లో పెట్టాను. నన్ను చదవండి నాన్న. యోహాను సువార్త 4వ అధ్యాయము 1వ వచనం నుంచి 26 వచనాల వరకు. యోహాను కంటే యేసు ఎక్కువ మంది శిష్యులుగా చేసుకుని వారికి బాప్తిస్మిచ్చుచున్న సంగతి పరిసయ్యులు వినిరని ప్రభువునకు తెలిసినప్పుడు ఆయన యూదయ దేశం విడిచి గలిలయ దేశంనకు తిరిగి వెళ్ళెను. అయినను యేసే బాప్తిస్మ ఇయ్యలేదు గాని ఆయన శిష్యులు ఇచ్చుచుండిరి. ఆయన సమరయ మార్గంన వెళ్ళవలసి వచ్చెను గనుక యాకోబు తన కుమారుడైన యేసేపుకి ఇచ్చిన భూమి దగ్గరనున్న సమరయలోని సుకారను ఒక ఊరికి వచ్చెను. అక్కడ యాకోబు బావి ఉండెను గనుక యేసు ప్రయాణము వలన అలసి ఉన్న రీతినే ఆ బావి వద్ద కూర్చుండెను. అప్పటికి ఇంచుమించు 12 గంటలాయను. సమరయ స్త్రీ ఒకటి నీళ్లు చేదుకొనుటకు అక్కడికి రాగా యేసు నాకు దాహమున కిమ్మని ఆమెను అడిగెను. ఆయన శిష్యులు ఆహారం కొంటకు ఊర్లోనికి వెళ్ళి ఉండిరి. ఆ సమరయ స్త్రీ, యూదుడవైన నీవు సమరయ స్త్రీవైన నన్ను దాహమున కిమ్మని ఎలాగో అడుచున్నావని ఆయనతో చెప్పెను. ఏలైనగా యూదులు సమరయులతో సాంగత్యం చేయరు. అందుకు యేసు, నీవు దేవుని వరమును
నాకు దాహమున కిమ్మని నిన్ను అడుగుచున్న వాడెవడో అది ఎరిగి ఉంటే నీవు ఆయనను అడుగుదువు, ఆయన నీకు జీవజలం ఇచ్చునని ఆమెతో చెప్పాను. అప్పుడు ఆ స్త్రీ, అయ్యా, ఈ బావి లోతైనది, చేదుకొనుటకు నీకేమీ లేదే, ఆ జీవజలము ఏలాగు నీకు దొరుకును? తానును తన కుమారులను పశువులను ఈ బావి నీళ్ళు త్రాగి మాకిచ్చిన మన తండ్రి అయిన యాకోబు కంటే నీవు గొప్పవాడవా అని ఆయనను అడిగాను. అందుకు యేసు, ఈ నీళ్లు త్రాగు ప్రతి వాడును మరలా దప్పికొనును, నేనిచ్చి నీళ్లు త్రాగువాడెప్పుడునూ దప్పికొనడు. నేను వానికిచ్చి నీళ్లు నిత్య జీవముకై వానిలో ఊరేడి నీటి బుగ్గగా ఉండునని ఆమెతో చెప్పాను. ఆ స్త్రీ ఆయనను చూచి, అయ్యా, నేను దప్పికొనకుండునట్లును చేదుకొనుటకింత దూరము రాకుండా ఉండునట్లును ఆ నీళ్లు నాకు దయచేయమని అడగగా, యేసు, నీవు వెళ్ళి నీ పెనిమిటిని పిలుచుకొని ఇక్కడికి రమ్మని ఆమెతో చెప్పాను. ఆ స్త్రీ, నాకు పెనిమిటి లేదనగా, యేసు ఆమెతో, నాకు పెనిమిటి లేడని నీవు చెప్పిన మాట సరియే, నీకు 5 పెనిమిట్లుండిరి, ఇప్పుడు ఉన్నవాడు నీ పెనిమిటి కాదు, సత్యమే చెప్పుతూ అను. అప్పుడు ఆ స్త్రీ, అయ్యా, నీవు ప్రవక్తవని గ్రహించుచున్నాను. మా పితరులు ఈ పర్వతమందు ఆరాధించిరి గాని ఆరాధించవలసిన స్థలము యెరూషలేములో ఉన్నదని మీరు చెప్పుదురని ఆయనతో అనగా, యేసు ఆమెతో ఇట్లనెను, అమ్మ, ఆ కాలము వచ్చుచున్నది, ఆ కాలమందు ఈ పర్వతం మీదనైనను యెరూషలేములోనైనను మీరు తండ్రిని ఆరాధింపరు. నా మాట నమ్ముము. మీరు మీకు తెలియని దానిని ఆరాధించువారు, మేము మాకు తెలిసిన దానిని ఆరాధించువారము. రక్షణ యూదులలో నుండియే కలుగుచున్నది. అయితే యథార్థముగా ఆరాధించువారు ఆత్మతోనూ సత్యముతోనూ తండ్రిని ఆరాధించు కాలము వచ్చుచున్నది, అది ఇప్పుడు వచ్చే ఉన్నది. తన్ను ఆరాధించు వారు అట్టివారే కావాలని తండ్రి కోరుచున్నాడు. దేవుడు ఆత్మ కనుక ఆయనను ఆరాధించు వారు ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధింపవలను. ఆ స్త్రీ ఆయనతో, క్రీస్తు అనబడిన మెస్సయ్య వచ్చునని నేను ఎరుగుదును, ఆయన వచ్చినప్పుడు మాకు సమస్తమును తెలియజేయునని చెప్పగా, యేసు, నీతో మాట్లాడుచున్న నేనే ఆయనని ఆమెతో చెప్పాను. ఓకే, తర్వాత వెళ్ళి ఆ ఊరిని మొత్తాన్ని తీసుకురావడం మనం చూస్తుంటాం. ఫస్ట్ థింగ్ అంటే చాలా టిపికల్గా ఉంటుంది ఇక్కడ సిచ్యువేషన్. నామకార్థపు క్రైస్తవులు కావచ్చు, అన్యులు కావచ్చు, 2 క్యారెక్టర్స్ ఇవిలోనే కనిపిస్తాయి. మేము ఎవరో తెలిసి ఆరాధిస్తున్నాం, మీరు ఎవరో తెలియకుండా ఆరాధిస్తున్నారు అన్నట్టు దేవుడు. అట్ ది సేమ్ టైము ఆమె కొంత దేవుని గురించిన మాటలు మాట్లాడుతుంది, కొన్ని తెలియకుండా మాటలు మాట్లాడుతుంది. సమరయ వాళ్ళు అంటే ఎవరు అంటే, వీళ్ళు అన్యులతో యూదులు కలిసిపోయి వాళ్ళలోంచి వచ్చిన సంతానం. అంటే వీళ్ళు పూర్తిగా యూదులు కాదు, పూర్తిగా అన్యులు కాదు. అట్లని చెప్పి దేవుడి గురించి ఏమైనా తెలుసు అంటే ఏమీ తెలియదు. ఏమి తెలియదా అనుకుంటే ఏమీ తెలియదని కాదు, ఎంతో కొంత కొంచెం తెలిసినట్టు ఉంటుంది అనమాట. అట్లా ఉంటుంది సిచ్యువేషన్. అయితే మొట్టమొదటి మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, మనం జనాలతో సోషల్ కాంటాక్ట్ అనేది ఉంచుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్ ఆస్పెక్ట్. సువార్త చెప్పడానికి మనం చేసేటప్పుడు మీకు అక్కడ ఫస్ట్ పాయింట్ ఇచ్చాను చూడండి, కాంటాక్ట్ పీపుల్ సోషల్లీ అని. సోషల్ కాంటాక్ట్ అనేది చాలా ఇంపార్టెంట్. యేసు ప్రభు జనరల్గా కాదు, యూదులు జనరల్గా సమరయ వాళ్ళతో ఎటువంటి లింక్స్ పెట్టుకోరు. అంటే ఇది ఎట్లాంటి సమాజం అంటే, మన భారతదేశంలో కూడా అంటే కొన్ని అవమానించాలని కాదు కానీ కొన్ని క్యాస్ట్లు ఉంటాయి. అంటే ఇప్పుడు బ్రాహ్మిన్స్ కానీ వాళ్ళు మిగతా వాళ్ళతో కలవరు, మనుషుల్ని కొంచెం దూరంగా ఉంచుతారు. అంటే వాళ్ళు కొంచెం అప్పర్ కాస్ట్ అన్న ఫీలింగ్. యూదులకు కూడా సేమ్ ఎట్లాంటి ఫీలింగే. సమరయ ఏరియాస్లోంచి వాళ్ళు వెళ్ళరు, సమరయాలతో మాట్లాడరు, సమరయాల దగ్గర ఏది వాళ్ళు ఆశించి తీసుకోరు. ఈ రోడ్డు అంటే యేసు ప్రభు వెళ్ళాల్సిన గమ్యానికి కంపల్సరీ ఇదే రూట్ అంటే ఇది కాకుండా వేరే రూట్స్ కూడా ఉన్నాయి. అంటే సమరయ ఊరిలోంచి వెళ్ళకుండా వెళ్ళే ఇది కూడా ఉంది. కానీ యేసు ప్రభు వాంటెడ్గా ఈ సమరయ దేశంలో నుంచే, ఈ ప్రాంతంలో నుంచే వెళ్ళాడు. మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి అంటే, సోషల్ కాంటాక్ట్స్ అనేది చాలా ఇంపార్టెంట్. లూకాసు వార్త చూడండి, 5వ అధ్యాయము 29 నుంచి 32 దాకా.
లూకాసు వార్త 5వ అధ్యాయం 29 నుంచి 32 దాకా. ఆ లేవి తన ఇంట ఆయనకు గొప్ప విందు చేసెను. సుంకరులను ఇతరులు అనేకులను వారితో కూడా భోజనము కూర్చుండ్రు. సుంకరులు అంటే జనరల్ గా టైంలో పాపుల కింద లెక్కేసేవాళ్ళు. పరిసయ్యులను వారి శాస్త్రులను ఇది చూచి సుంకర్లతోనూ పాపులతోనూ మీరేలా తిని త్రాగుచున్నారని ఆయన శిష్యుల మీద సనిగిరి. అందుకు యేసు, రోగులకే గాని ఆరోగ్యము గల వారికి వైద్యుడక్కర్లేదు. ఏమంటున్నాడండి యేసయ్య? రోగులకే గాని ఆరోగ్యం గల వారికి వైద్యులు అవసరం లేదు. నేను లోకానికి ఎలా వెలుగై ఉన్నాను, తండ్రి నన్ను ఎలా పంపించాడు, నేను మిమ్మల్ని అలా పంపిస్తున్నాను. యేసు ప్రభు యోహాను 17వ అధ్యాయంలో ప్రార్థన చేశాడు. అంటే ఒకప్పుడు ఈ లోకంలో యేసు ప్రభు ఎట్లా జీవించాడో ఇప్పుడు మనం రక్షించబడిన వారిగా అదే విధంగా మనం ఈ లోకంలో జీవించాలా. అంటే దేవుని ఉద్దేశం ప్రకారం మనం రోగుల కోసమో లేకపోతే పాపుల కోసమో కానీ మామూలు కోసం కాదన్న విషయాన్ని ముందు మనం గుర్తుపెట్టుకోవాలి. సోషల్ కాంటాక్ట్స్ అనేది చాలా ఇంపార్టెంట్. అంటే అక్కడ మీకు ఇప్పుడు చేపల్ని పట్టే జాలర్లుగా మనం చేస్తామంటే, నేను తలుపేసుకుని ఇంట్లో కూర్చుంటే దేవుడు సముద్రాన్ని ఇంటికి తీసుకురాడుగా చేపలు పట్టుకోవడానికి. సముద్రం ఎక్కడుందో అక్కడికి వెళ్ళాలి. చేపలు దొరికే ప్లేస్కి మనం రీచ్ అయితే కానీ అక్కడ చేపల్ని మనం పట్టలేము. అవునా కదండి? చేపలు పట్టే స్థలానికి చేపలు పట్టేవాడు వెళ్ళాలే కానీ చేపలు పట్టేవాడి స్థలానికి చేపలు పట్టబట్టడానికి రావు. ఇది గుర్తుపెట్టుకోవాల్సిన విషయం. సో మనం జనాల దగ్గరికి అప్రోచ్ అవ్వాలి. సో సువార్త చెప్పి ఆత్మల్ని రక్షించాలి అంటే రక్షణ లేని వాళ్ళతో సరైన సోషల్ కాంటాక్ట్ ఉండటం అవసరం. ఇదే ఇప్పుడు చాలామంది క్రిస్టియన్స్లో ఉంటుంది. అరే వాళ్ళతో మనకెందురా బాబు, వాళ్ళు మనం వేరు, మనం పరిశుద్ధులవి, మనం రక్షించబడిన వాళ్ళతో ఏందని. సుంకర్లతో పాటు భోజనం చేస్తున్న వాళ్ళు చూసి పరిసయ్యులు శాస్త్రులు ఏమన్నారు, నర్సు కూడా మొదలుపెట్టారు. ఇడెవడరా బాబు. అయితే మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి అంటే, మనము చేపలు దొరికే స్థానానికి మనం వెళ్ళాలి. నేల మంచిదా, మంచి ఫలం ఇస్తుందా కాదా, నేల కాన్సెప్ట్ ఒకటే కాదు. ఆ మంచి నేల ఈత అయ్యుండొచ్చు కానీ విత్తడానికి విత్తనాలు మనం ఇంట్లో పెట్టుకుంటే నేలలో ఉన్న శ్రేష్టత్వం మనకు ఎట్లా తెలుస్తుంది, ఫర్టిలిటీ ఎట్లా తెలుస్తుంది? అది ఫలభరితమైన నేల కాదు, మనం విత్తనాలు వేస్తే కదా తెలిసేది. ఈ హగ్గయి గ్రంథం 2వ అధ్యాయం 19వ వచనం చూడండి. కొట్లలో ధాన్యమున్నదా, ద్రాక్ష చెట్లైనను అంజూరపు చెట్లైనను దానిమ్మ చెట్లైనను ఒలివ చెట్లైనను ఫలించకపోయేను కదా, అయితే ఇది మొదలుకొని నేను మిమ్మల్ని ఆశీర్వదించేదను. చూడండి, ధాన్యం ఉంది, మొక్కలు మాత్రం రాట్లా. కారణం ఏంటి? గ్రౌండ్ చెడ్డదా అంటే గ్రౌండ్ చెడ్డదని కాదు. విత్తనాలు ఏం చేస్తున్నాము? గోడౌన్లో పెట్టి దాచిపెట్టుకుంటున్నాం. దేవుడు విత్తనం ఇచ్చినప్పుడు ఏం చేయాలా? విత్తనాన్ని తీసుకెళ్ళి విత్తాలా కదా. విత్తనాన్ని విత్తాలి అంటే మన ఇంట్లోకి గ్రౌండ్ నడుచుకుంటూ రాదుగా. ఎక్కడ విత్తాలో మనం అక్కడికి వెళ్ళి అక్కడ ఆ నేలలో పనిచేసి మనం విత్తితే ఆ నేలలో నుంచి మొక్కలు వస్తాయి. సో చేపలు పట్టడానికైనా వ్యవసాయం చేయడానికైనా ఆ ప్రదేశానికి చేపలు పట్టేవాడు కావచ్చు, విత్తేవాడు కావచ్చు, వాడు వెళ్ళాలి కానీ వాళ్ళు వీళ్ళ దగ్గరికి రావాలని ఆశపడటం రైట్ కాదు. సెకండ్ థింగ్ ఏంటంటే, సెపరేషన్ ఐసోలేషన్ రెండు విషయాల్లో కన్ఫ్యూజ్ కాకూడదు. గమనించండి, మనం లోకంలోంచి వేరు చేయబడిన వాళ్ళమే, కానీ లోకంలోంచి మనం కంప్లీట్గా ఐసోలేట్ అవ్వకూడదు, దూరం అయిపోకూడదు. ఇప్పుడు యేసు ప్రభు చేసిన ప్రార్థన చూడండి. యోహాను సువార్త 17వ అధ్యాయం 15వ వచనం. యోహాను సువార్త 17వ అధ్యాయం 15వ వచనం. నీవు లోకంలో నుండి వారిని తీసుకొని పొమ్మని నేను ప్రార్థించడం లేదు. దేవుడు సెపరేట్ చేశాడు కానీ, అంటే మనల్ని వేరుపరిచాడు కానీ లోకంలోంచి దూరం చేయాల. లోకానికి వేరుగా జీవించండి అంటే లోకానికి దూరంగా జీవించమని కాదు.
లోకంలో ఉన్న పద్ధతులు, లోకంలో ఉన్న ఆచారాలు, లోకంలో ఉన్న విషయంలో వేరుగా ఉండండి, కానీ లోకంలోనే ఉండాలా. లోకానికి వేరుగా ఉండటం కాదు, లోకంలోంచి దేవుడు సపరేట్ చేశాడు. సపరేషన్ ఈజ్ డిఫరెంట్ ఫ్రమ్ ఐసోలేషన్. మనం చాలాసార్లు ఏమనుకుంటామంటే దేవుడు మనల్ని నూతన సృష్టిగా చేశాడు, లోకంలోంటి మనల్ని వేరు చేశారు కదా అని లోకానికి దూరం అవ్వడానికి ప్రయత్నం చేస్తాం. అంటే లోకంతోనే ఉండాలా, కానీ లోకానికి సంబంధించిన ఏది కూడా మనకి అంటుకోకుండా జీవించడానికి పరిశుద్ధాత్మ దేవుడి దగ్గర సహాయం తీసుకోవాలా. వీ నీడ్ టు లివ్ సపరేట్లీ బట్ నాట్ ఇన్ ఐసోలేషన్. లోకానికి వేరుగా జీవించకూడదు, అంటే లోకానికి దూరంగా జీవించకూడదు కానీ లోకానికి వేరుగా జీవించాలి. లోకానికి దూరంగా జీవించకూడదు కానీ లోకానికి వేరుగా జీవించాలా. సో నెవర్ కన్ఫ్యూజ్ సెపరేషన్ విత్ ఐసోలేషన్. థర్డ్ థింగ్ ఏంటి అంటే సోషల్ కాంటాక్ట్స్ వరకు ఆపర్చునిటీస్ కోసం మనం వెతకాల. అంటే సామాజికంగా జనాలతో కలవడానికి అటువంటి పరిస్థితుల కోసం మనం వెతకాలి. ఎక్కడెక్కడ దొరుకుతాయి? పిల్లలకైతే స్కూల్లో దొరుకుతాయి, కొంచెం యవనస్తులకైతే కాలేజీలో దొరుకుతాయి. గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి అంటే ఎప్పుడైనా కానీ నా ఏజ్ చాలా చిన్నది, నేను అవతల వాళ్ళకి సువార్త చెప్పలేనేమో అని ఆలోచించకూడదు. బేసికల్గా ప్రతి ఎన్ని ఇయర్స్ అప్పుడక్క వింటర్ క్యాంపు? 5th 6th క్లాస్ ప్రతి ఉంది, విజయసేన వాళ్ళ అక్కళ్ళ అమ్మాయి. మేము హైదరాబాద్ వచ్చిన కొత్తలో ఏజీ చర్చ్ వాళ్ళందరూ వింటర్ క్యాంప్ అని వెళ్ళారు. అమ్మాయి అప్పుడు 6th క్లాసు. 3 పెద్దోళ్ళు ఈ అమ్మాయి చెప్పిన మాటలు విని దేవుడిలోకి వచ్చి దేవుడిని అంగీకరించారు. స్టబ్స్ గారు చనిపోయినప్పుడు వేసిన ఫొటోస్లో అప్పుడు కూడా వేశారు. ఆయన స్టేజ్ మీదకి పిలిచి అమ్మాయిని ముద్దు పెట్టుకున్నాడు. అది ఆ రోజు చర్చిలో అనౌన్స్ చేశారు స్పెసిఫిక్ ఈ అమ్మాయి గురించి. ఈ అమ్మాయి చెప్పిన దాని నుంచి వీళ్ళు రక్షించబడ్డారని. వాళ్ళు 3 పెద్దోళ్ళు, ఈ అమ్మాయి 6th క్లాస్ అమ్మాయి. సో దేవుని యొక్క వాక్యాన్ని చెప్పడానికి, గాస్పెల్ తీసుకెళ్ళటానికి ఏజ్ ఎప్పుడు ఫ్యాక్టర్ కాదు. ఈ సత్యాన్ని మనం చాలా జాగ్రత్తగా గమనించాలి. సో మన పిల్లలకి అంత ఏజ్ రాలేదు, లేకపోతే నాకు ఇంకా అంత ఏజ్ రాలేదు, నేను ఇంకా చిన్నోడిని, లేకపోతే మన పిల్లలు ఇంకా చిన్నోళ్ళు అని మనం అనుకోవచ్చేవో, కానీ చిన్న పిల్లల నుంచి కూడా దేవుడు వాడుకుంటాడు అని, దేవుని వాక్యాన్ని చెప్పడానికి, దేవుని యొక్క ఆత్మలు పట్టుకోవడానికి చదువుతో కానీ లోక సంబంధమైన జ్ఞానంతో కానీ దేవునికి అవసరం లేదని మన పిల్లల్ని అవైలబుల్గా దేవునికి ఉంచాలా. పిల్లలు అయితే మనం కూడా దేవునికి అవైలబుల్గా మనం బ్రతకాల. దేర్ ఈజ్ నో ఏజ్ రిస్ట్రిక్షన్ యాజ్ సచ్. సో ఏమేం చెప్పారంటే ఫస్ట్ థింగ్ వాక్యానుసారమైన స్క్రిప్చురల్ ఇన్సైట్ ఉండాలా, వాక్యానుసారమైన అవగాహన ఉండాలా. ఫస్ట్ ఇవన్నీ ఫౌండేషన్స్. సరైన ప్రార్థన ఉండాలా. పౌలు గారు చెప్పినట్టు మనం ఎవరిని టార్గెట్ చేస్తున్నాము? ఆయన ఏమన్నాడు? యూదుల దగ్గర యూదుల్లాగా ఉన్నాను, ధర్మశాస్త్రం ఉన్నోళ్ళ దగ్గర ధర్మశాస్త్రం ఉన్నోళ్ళలాగా ఉన్నాను, ధర్మశాస్త్రం లేనోళ్ళ దగ్గర ధర్మశాస్త్రం లేనోళ్ళలాగా ఉన్నాను అన్నాడు. సో మనం ఏ దేశంలో ఉంటున్నామో, ఎవరికి సువార్త తీసుకెళ్తున్నామో వాళ్ళని మనం జాగ్రత్తగా అవగాహన చేసుకుని వాళ్ళ పద్ధతిలో మనం సువార్తను తీసుకెళ్ళాలి, కానీ మనం ఉన్న పద్ధతికి వాళ్ళు రావాలని ఎక్స్పెక్ట్ చేయొద్దు. ఇది ఈ 3 చాలా బేసిక్ ఫౌండేషన్స్. వీటి 3 మీద మనం దీంట్లోకి వచ్చాం. సమరయ స్త్రీతో యేసు ప్రభు చేసిన కాంటాక్ట్ని బట్టి ఇవాంజలిజం ఎలా చేయాలా, పర్సనల్ 1-to-1 ఇవాంజలిజం యేసు ప్రభు చేసింది. ఆయన అంత పెద్ద ఓపెన్ ఎయిర్ మీటింగ్స్ చేస్తూ ఉన్నాడు, పెద్ద పరిచర్య చేస్తున్నాడు. అవసరమైనప్పుడు ఒక్కొక్క వ్యక్తిని కూడా పట్టుకుని సువార్త చెప్పడానికి ఆయన వెనకట్టలేదు. ఇది యేసు ప్రభువుకున్న లక్షణం. 5,000 మందిని అడ్రస్ చేసిన మీటింగులు చేస్తున్నాడు. అవసరమైనప్పుడు ఒక్క వ్యక్తి దగ్గర కూర్చుని, సో ప్రతి ఒక్కడికి ఆ యాటిట్యూడ్ ఉండాలి. నేను పెద్దోడిని, నేను ప్రేయర్ పెడితే కనీసం 50 మంది, 100 మంది, 200 మంది, 1000 మంది ఉండాలి. అంతమంది లేకపోతే మనం వాళ్ళ దగ్గరికి వెళ్ళలేము. ఎంతమందిని అప్రోచ్ అవుతున్నామని కాదు, ఆత్మను పట్టుకుంటున్నామా లేదా అనేది చాలా ఇంపార్టెంట్. యేసు ప్రభు ఒక్క ఆమె కోసం, ఆ ఎవరు చీఫ్ మినిస్టరా, కలెక్టరా, ఎవరామా? సరైన జీవితం కూడా జీవించట్లా.
ఆ ఒక్క కోసం స్పెసిఫిక్గా ఆ రూట్లో వెళ్ళి ఆమెను పట్టుకుని వచ్చాడు. యేసు ప్రభువుకున్న యాటిట్యూడ్ని గమనించండి. చాలాసార్లు ఏమంటారంటే మీటింగ్కి పిలుస్తారు, అంటే వాస్తవానికి నేను పెద్ద స్పీకర్ని కాదు, కానీ ఇబ్బంది పడుతుంటారు. ఎక్కువ మంది రాలేదు బ్రదర్, ఎక్కువ మంది రాలేదంటే ఎక్కువ మంది వస్తే ఏంది, రాకపోతే ఏంటి? ఒక్కడి కోసమైనా, ఆ ఒక్క సమరయ స్త్రీ కోసం యేసు ప్రభు వెళ్ళాడు. సో దేవుని కోసం పనిచేయడానికి మనం ఎప్పుడు అట్లాంటి పెట్టుకోకూడదు. ఒకళ్ళు కావచ్చు, ఇద్దరు కావచ్చు, అవసరమైతే ఒక చిన్న పిల్లోడైనా కావచ్చు. సువార్త చెప్పాల్సినప్పుడు మనం వెళ్ళాల్సి బాధ్యత మనకుంది. సో సోషల్ కాంటాక్ట్స్ అనేది చాలా ఇంపార్టెంట్. సో అంటే నేను అదే చెప్తున్నాను, చేపలు పట్టే ప్రదేశానికి మనం వెళ్ళాలి, కానీ ఆ ప్రదేశం మన దగ్గర రావాలని ఎక్స్పెక్ట్ చేయొద్దు. రెండోది, సెపరేషన్ని, ఐసోలేషన్ని రెండు విషయాల్లో కన్ఫ్యూజ్ కావద్దు. మన లోకంలోంచి దేవుడు మనల్ని వేరు చేశారు, కానీ లోకం నుంచి దేవుడు మనల్ని దూరం చేయాల. సో లోకానికి వేరుగా మనం బ్రతకాలి, కానీ లోకానికి దూరంగా మాత్రం మనం బ్రతకూడదు. లోకానికి దూరంగా బ్రతికితే ఆత్మల్ని మనం రక్షించడం అనేది అవ్వదు. థర్డ్ థింగ్ ఏంటంటే, సరైన ఏరియాస్ చూసుకోవాలి, ఆపర్చునిటీస్. అక్కడ స్కూల్స్ అవ్వచ్చు, కాలేజెస్ అవ్వచ్చు, మనం వర్క్ చేసే ప్లేస్ కావచ్చు. మూడవది, మన ఇంటి చుట్టూ ఉండే మన ఇరుగు పొరుగు వారు. సో మనం చదువుకునే ప్లేస్ అయినా, మనం పనిచేసే ప్లేస్ అయినా, మనం ఉండే ప్లేసు ఎక్కడైనా కానీ ఇవన్నీ ఫిషింగ్ గ్రౌండ్సే, ఇవన్నీ చేపలు పట్టే ఏరియాలే, ఇవన్నీ వాక్యాలు విత్తే ఏరియాలే. ఆత్మల్ని రక్షించడానికి దేవుడు మనల్ని ఎక్కడ పెట్టాడో మనం ఆ ప్లేసుల్ని గమనించాలి. యేసుప్రభు ఏమన్నాడు మత్తయి సువార్త 16:15లో, గో ఇంటూ ఆల్ ద వరల్డ్ అన్నాడు, లోకంలోకి వెళ్ళమన్నాడు. సో తలుపులు వేసుకుని కూర్చోవద్దు. మనం ఏదో పరిశుద్ధులు మన వాళ్ళతో వాళ్ళ పోలిక ఉండకూడదు, వాళ్ళ క్యారెక్టర్స్ మనం కలిగి ఉండకూడదు. సెపరేట్గా ఉండాలి, కానీ ఐసోలేషన్లో ఉండకూడదు, వేరుగా ఉండకూడదు. అంటే వేరుగా అయితే ఉండాలి, కానీ వాళ్ళకి దూరంగా మనం ఉండకూడదు. సరైన గ్రౌండ్స్ని మనం ఐడెంటిఫై చేసుకోవాలి. ప్రతి ఒక్కళ్ళు, అంటే స్కూల్ కానీ మనం చదువుకునే ప్లేస్లు ఉంటాయి, మనం వర్క్ చేసే ప్లేస్ ఉంటుంది, మన ఇంటికి మన ఫ్యామిలీకి చుట్టుపక్కల ఉండే ప్లేస్లు ఉంటాయి. ఆ ప్లేస్ని మనం చూసుకుని, మనం చదువుకునే ఏరియాలో కావచ్చు, మనం వర్క్ చేసే ఏరియాలో కావచ్చు, మన ఇంటి చుట్టుపక్కల ఉన్న ఏరియాలు కావచ్చు, మన నేబర్స్తో, మన ఫ్రెండ్స్తో, మన కొలీగ్స్తో, మన క్లాస్మేట్స్తో మన సోషల్ కాంటాక్ట్లో కంపల్సరీగా ఉండాలి. వాళ్ళకి దూరంగా మనం ఉంటే దేవుడు ఎందుకోసం మనం పిలుచుకున్నాడో, దేవుని యొక్క చిత్తానికి విరుద్ధంగా మనం బ్రతుకుతున్నామని గుర్తుపెట్టుకోవాలి. వాళ్ళకి వేరుగా జీవించాలి, కానీ వాళ్ళకి దూరంగా జీవించకూడదు. దూరంగా జీవిస్తున్నామంటే వాక్యానికి వ్యతిరేకంగా జీవిస్తున్నామని. సో యూ నీడ్ టు బి సెపరేటెడ్ బట్ నాట్ ఐసోలేటెడ్. సెపరేట్గా జీవించాలి, కానీ ఐసోలేటెడ్గా మాత్రం జీవించకూడదు. ఐసోలేటెడ్గా జీవించే క్రిస్టియన్ లైఫ్ వాక్యానికి విరుద్ధమైన జీవితం అది. ఎందుకంటే దేవుడు ఎక్కడికి వెళ్ళి సాక్షులు అన్నాడు? యెరూషలేము, యూదయ, సమరయ, బూదిగంతాల వరకు గో అన్నాడు దేవుడు. దేవుడు చెప్పిన మాట ఏంటి? వెళ్ళమన్నాడు. వాళ్ళు నీ దగ్గరికి వచ్చేదాకా వెయిట్ చేయమల్లా. దేవుడు ఏమన్నాడు? వెళ్ళమన్నాడు. సో ఇది గుర్తుపెట్టుకోవాలా. రెండోది ఏంటి అంటే, ఎప్పుడైతే ఈ ప్రాపర్ సోషల్ కాంటాక్ట్ ఉంటుందో, ఈ సామాజిక పరమైన రిలేషన్స్లో మనం కరెక్ట్గా ఉంటామో, మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, అవతల వాళ్ళకి మనకి కామన్ ఇంట్రెస్ట్లు ఏమైనా ఉన్నాయో లేదో చెక్ చేసుకోవాలా. యేసు ప్రభు ఎందుకు వెళ్ళాడు? ఆమెను రక్షించడానికి వెళ్ళాడు. డైరెక్ట్గా మాట్లాడేది మీరు గమనించండి. ఆమెకి ఒక అవసరం ఉంది. ఏంటది? నీళ్లు. ఎక్కడి నుంచి స్టార్ట్ చేసే టాపిక్ మాట్లాడటం? నీళ్ళ దగ్గర నుంచి మొదలుపెట్టాడు. సో కామన్ ఇంట్రెస్ట్లు ఏమున్నాయో మనం గమనించాలా. ఈ కామన్ ఇంట్రెస్ట్లు గమనించడం మొదలుపెట్టి అంటే మనం వాళ్ళతో ఎక్కడ పోల్చుకోగలమో, వాళ్ళకి ఇంట్రెస్టెడ్ థింగ్స్ ఏంటి, మనకి ఇంట్రెస్టెడ్ థింగ్స్ ఏంటి, కామన్ థింగ్స్ ఏమున్నాయో చూడాలా. వాళ్ళకి మనకి ఇద్దరికి సరిపోయే విషయాలు ఏమున్నాయో చెక్ చేసుకోవాలా. చెక్ చేసుకుని మన కాంటాక్ట్ని ఆ ఏరియాస్లో మనం మెయింటైన్ చేసుకోవాలా. అంటే
సపోజ్ వాళ్ళు పేరెంట్స్ అనుకోండి, మనము పేరెంట్స్ అనుకోండి. సో వాళ్ళకి పిల్లల మీద ఇంట్రెస్ట్ ఉంటుంది, మనకి పిల్లల మీద ఇంట్రెస్ట్ ఉంటుంది. కాకపోతే వాళ్ళు యేసు ప్రభు తెలియని వాళ్ళు, మనకి యేసు ప్రభు తెలుసు. కానీ వాళ్ళ పిల్లల్ని ప్రేమిస్తారు, వాళ్ళకి పిల్లల మీద కన్సర్న్ ఉంటుంది. సో మనకి కన్సర్న్ ఉంటుంది. సో పిల్లల ఏరియాలో నుంచి వాళ్ళని మనం అప్రోచ్ అవ్వచ్చు. మీరు గమనించండి, వర్క్ ప్లేస్లో కామన్ ఇంట్రెస్ట్లు ఉంటాయి, మనం చదువుకునే ఏరియాస్లో కామన్ ఇంట్రెస్ట్లు ఉంటాయి, హౌస్ హోల్డ్ ఇష్యూస్లో అంటే మన ఇరుగు పొరుగు వాళ్ళతో మనం చేసే దాంట్లో కొన్ని కామన్ థింగ్స్ ఉంటాయి. ఇప్పుడు హైదరాబాద్లో జీవించే వాళ్ళకి కొన్ని కామన్ థింగ్స్ ఉన్నాయి, ఆంధ్రప్రదేశ్లో జీవించే వాళ్ళకి కొన్ని కామన్ థింగ్స్ ఉంటాయి, భారతదేశంలో జీవించే వాళ్ళకి కొన్ని కామన్ థింగ్స్ ఉంటాయి. సో కామన్ ఇంట్రెస్ట్లు ఏమున్నాయో అది తెలుసుకుని వాళ్ళతో సరైన సంబంధాన్ని మనం మెయింటైన్ చేయడం మొదలు పెట్టాలి, సరైన ర్యాపో డెవలప్ చేసుకోవడం మొదలు పెట్టాలి, వాళ్ళతో సరైన రిలేషన్స్లోకి మనం ఎదగాల. చూడండి అక్కడ సెకండ్ ఎస్టాబ్లిష్ కామన్ ఇంట్రెస్ట్ అన్న దాంట్లో ఏలో సెకండ్ పాయింట్ నీడ్ టు రియలైజ్ ద నీడ్ టు బిల్డ్ కామన్ ర్యాపోర్ట్ అని. అంటే మీనింగ్ఫుల్ డైలాగ్స్, అంటే అర్థవంతమైన విషయాల మీద మాట్లాడుకుని వాళ్ళకి మనకి అవనయ భావమైన సంబంధాలు మనం ఏర్పరచుకోవాలి. ఎందుకు? మనం వాళ్ళని మోసం చేయడానికి కాదు, మనం రక్షించబడ్డాం, వాళ్ళు కూడా రక్షించబడాలని దేవుని చిత్తం, దేవునికి ఆశ అది. సో మనం ఏం చేస్తున్నాం, వాళ్ళకి దేవుని అంటే వాళ్ళు కూడా మన సహోదరులు కాబట్టి, వాళ్ళ కోసం కూడా యేసు ప్రభు రక్తం చిందించాడు కాబట్టి వాళ్ళని సంపాదించుకోవడానికి. సో మన ఇంటెన్షన్ రాంగ్ కాదు. ఇంటెన్షన్ రాంగ్ అన్నప్పుడు మన మన అప్రోచ్ జాగ్రత్తగా ఉండాలి. సో కామన్ ఇంట్రెస్ట్లు మనం తీసుకోండి, ఎక్కడెక్కడ తీసుకోవచ్చు. నేను అక్కడ మీకు ఎగ్జాంపుల్స్ చెప్పాను చూడండి. పిల్లల విషయంలో కావచ్చు, లేకపోతే మనం చేసే వర్క్ విషయంలో కావచ్చు, కొన్నిసార్లు మనకున్న ఎక్స్పీరియన్సెస్లో కావచ్చు. అంటే ఏదన్నా ప్లేస్లకు వెళ్ళినా, లేకపోతే ఏదన్నా పుట్టినరోజులు అనుకోండి, లేకపోతే ట్రాజడీ ఇష్యూస్ ఉన్నాయి అనుకోండి, ఎవరైనా చనిపోయారు అనుకోండి, బాధలు ఉన్నాయి అనుకోండి, అవతల వాళ్ళ కష్టాలు ఉన్నాయి అనుకోండి. సో అట్లాంటి ఏరియాస్లో మనం వాళ్ళతో సరైన సంబంధం పెట్టుకోవడానికి అవి ఉపయోగపడతాయి. సో సోషల్ కాంట్రాక్ట్స్ ఉండటం ఎంత ఇంపార్టెంటో, ఆ సోషల్ కాంట్రాక్ట్స్లో మనం ఎదగటం కూడా, సరైన సంబంధం కలిగి ఉండటం కూడా ఇంపార్టెంట్. సో మనం వాళ్ళతో ఒక కరెక్ట్ డైలాగ్ ఉండాలా, సరైన అవినావభావ సంబంధాలు ఏర్పడాలా, మన డీలింగ్స్ ప్రాపర్గా చేసుకోవాలా, మనం వాళ్ళతో జాగ్రత్తగా మాట్లాడటం మొదలు పెట్టాలా, వాళ్ళ ఇంట్రెస్ట్లు మన ఇంట్రెస్ట్లు ఎక్కడ కలుస్తున్నాయో, అవసరతలు ఎక్కడ కలుస్తున్నాయో చెక్ చేసుకుని ఆ ఏరియాలో మనం మాట్లాడతా స్లోగా వాళ్ళకున్న పరిస్థితుల్లో స్పిరిచువల్ నీడ్ని మనం చూపించాలా. అంటే సపోజ్ పిల్లల గురించి మాట్లాడుతున్నాం అనుకోండి, పిల్లలు మాట వింటలేదండి, దీనికి విశ్వాసులు అవనవసరం లేదుగా, మనం తల్లిదండ్రులమే, వాళ్ళు తల్లిదండ్రులు, వీళ్ళు మాట వింటలేదండి, ఏం చేయాలి? పరిస్థితులు, పిల్లల గురించి మాట్లాడుకుంటాం క్లోజ్ అవుతున్నప్పుడు ఆ పిల్లలు ఎలా ఉంటే బాగుంటుంది అని వాళ్ళు కొన్ని వ్యూస్ ఎక్స్ప్లెయిన్ చెప్తారు, మనం కొన్ని చెప్తూ ఉంటాం. ఈ చెప్పే దాంట్లో సరైన సంబంధం ఏర్పడుతున్నప్పుడు దేవుని యొక్క అంటే స్పిరిచువల్ ఇన్సైట్ని మనం ఎక్కియాలి. అంటే అట్లా బైబిల్లో దేవుడు ఏమన్నాడు, బాలుడు నడవవలసిన త్రోవలో, దానికి లోకంలో కూడా ఒక సామెత ఉంది కదా, మొక్కై వంగనిది మానే వంగున అని. అంటే చిన్నప్పుడే దాన్ని వంచాలి ఉంటే, అది అంటే బెండ్ వచ్చింది అనుకోండి, కొన్ని ట్రీస్ అట్లానే ఉంటాయి, అంటే ఈ క్రిస్మస్ ట్రీస్ని కొన్ని పెంచుతారు, అవి చిన్నప్పుడే స్ట్రైట్గా పెంచాలి. చిన్నప్పుడు బెండ్ వచ్చింది అనుకోండి, ఆ చిన్న స్టేజ్లో ఉన్నప్పుడు మనం దాన్ని పట్టించుకోలేదు, పెద్ద అయితే అసలు సెట్ కావు. సో అట్లాంటివి ఉన్నాయి. సో చిన్నపిల్లోడుగానే మనం చెప్పాల్సిన వాల్యూస్ మనం ఇవ్వాల్సినప్పుడు, అవి ఇవ్వకపోతే పెద్ద అయిన తర్వాత వాడు విండు. ఏంటి వాల్యూస్, ఎలాంటి వాల్యూస్ అన్నప్పుడు వాక్యానుసారమైన అవగాహన మన దగ్గర ఉంటే, వాళ్ళకున్న సమస్యలో కానీ వాళ్ళకున్న ఇంట్రెస్ట్లో కానీ దేవుడు మనకిచ్చిన వాక్యానుసారమైన అవగాహన ఉంటుంది, శ్రేష్టమైంది. ఆ థాట్స్ మన నార్మల్ మాటల్లోకి మనం తీసుకెళ్ళి పెట్టాలి. యేసుప్రభు అదే చేశాడు. ఆమె నీళ్ళ కోసం వచ్చింది, ఈయనకి దాహం వేసింది, నీళ్లు కావాలన్నాడు. నీళ్లతో మాట్లాడతా జీవజలం గురించి మాట్లాడటం మొదలుపెట్టాడు. సో
ఇష్యూని ఎలా మనకి ఈ లోపల మనం ఏం చేయాలా? ప్రార్థన చేస్తుండాలా, అవతల లెవెల్లో మనం జీవించడానికి ప్రయత్నం చేయాలా, వాక్యానుసారమైన అవగాహన ఇన్సైట్ మనకి క్లియర్గా అర్థం చేసుకోవాలా. సో అవతల వాళ్ళు ఏ ప్రాబ్లంలో ఉన్నారో, లేకపోతే అవతల వాళ్ళకి ఏది ఇంట్రెస్ట్గా ఉన్నారో, పాలిటిక్స్ ఉన్నాయి అనుకోండి. ఇప్పుడు వర్క్ ప్లేస్లో పాలిటిక్స్ గురించి మాట్లాడతారు. పాలిటిక్స్ గురించి మాట్లాడుతున్నాడు, మనం కూడా మనకి ఇది లోకంలో మనం అట్లా వాళ్ళతో ఉండకూడదు. తప్పు కాదు. ఎందుకు? నాయకుడు మనం కూడా వాళ్ళ కింద ఉంటాం కదా. సో దాని గురించి మాట్లాడతా సరైన నైతిక విలువలు అనేది మనిషిలో ఎలా వస్తాయో, ఇప్పుడు ఏది ప్రాబ్లం అది. రాజకీయాల్లో సరైన నైతిక విలువలు లేవు ఎక్కడ దొరకమని వాళ్ళు మాట్లాడుతున్నప్పుడు వాళ్ళతో మనం కూడా ఏకీవిస్తాం. అది ఏకీవించి మాట్లాడతా నిజమైన విలువలు ఎట్లుంటాయో, దాన్ని ఎలా డిఫైన్ చేయాలో, దాన్ని వాక్యానుసారమైన మాటలు మనం వాళ్ళకి చెప్పాల్సిన అవసరం ఉంటుంది. ఎప్పుడైతే మనం చెప్తామో అంటే వాళ్ళకున్న నీడ్లో సరైన సొల్యూషన్ మనం ఎప్పుడైతే మాట్లాడుతుంటామో, ఆ సొల్యూషన్ బట్టి వాళ్ళకి దేవుని యొక్క మాటల మీద ఇంట్రెస్ట్ రావడం మొదలు పెడుతుంది. యేసయ్య అన్నాడు, నువ్వు ఇచ్చిన నీళ్ళు తాగితే దాహం తీరుద్ది, అసలు నేను ఇచ్చిన నీళ్ళు తాగితే నీకు అసలు ఎప్పుడు దాహం వేది అన్నాడు. అనగా అలాగే ఇంట్రెస్ట్ వచ్చింది. అదేందని ఎలా అని చూడండి. ఆమెకున్న నీటిలో నుంచి ఎలా అప్రోచ్ అవుతున్నాడు చూడండి యేసయ్య. చాలా స్ట్రాటజిక్గా అప్రోచ్ అవుతున్నాడు. డైరెక్ట్గా వెళ్ళి నమ్ముకోరా బాబు పెట్టు, నువ్వు అయిపోతావు, నువ్వు పని చేయవు అని చెప్పి చెప్పకూడదు. ఎప్పుడు కూడా అవతలోడిని హర్ట్ చేయకుండా ఉండటం అనేది చాలా ఇంపార్టెంట్ ఇష్యూ అని గుర్తుపెట్టుకోవాలి. అవతలోడు నొచ్చుకోకూడదు, హర్ట్ కాకూడదు. అట్లని చెప్పి వాడుకున్న తప్పులు ఓవర్లుక్ చేసి అన్న అక్కడ వదిలేయకూడదు. చాలా జాగ్రత్తగా డీల్ చేయాలి. మనం మొదలు పెడితే దేవుడు మనకేం చేస్తాడు? జ్ఞానాన్ని ఇస్తాడు. చూడండి యేసుప్రభు ఏం చేస్తున్నాడు? చాలా స్లోగా ఇది ఎలా చేయగలుగుతాము? ముందు మన యాక్షన్స్లో నుంచి చూపించాలి. అంటే మనం జీవించే విధానం వాడికి ముందు కనిపించాల. నేను ఇది ఇండియాలో మనం గమనించాల్సిన విషయం ఉందండి. నేను ఇది ఇంతకుముందు కూడా చెప్పాను. వెస్టర్న్ కంట్రీస్లో ఎట్లుంటుందంటే, మనం రోడ్డు మీద నుంచుని ఒక స్లోగన్ చూపించినా కానీ, వాడికి గాస్పల్ ఒక ట్రాక్ మీద సువార్తని కరపత్రం మీద ఇచ్చినా కానీ వాడికి నచ్చితే చదువుకుంటాడు, నచ్చకపోతే పక్కన పెట్టేస్తాడు. కాకపోతే మనం వాడిని గౌరవించి ఇచ్చామని మాత్రం మనం చూసి నవ్వుతాడు. మనకు రివర్స్లో ఉండరాళ్ళు తీసుకుంటారు. ఆడికి నచ్చితే చదువుతాడు, లేకపోతే పక్కన పెడతారు. అది వెస్టర్న్ కంట్రీస్లో ఉండే పద్ధతి. మిడిల్ ఈస్ట్ కంట్రీస్లో మీరు చదివితే అపోస్తల కార్యాలు 17వ అధ్యాయంలో ఏథెన్స్లో పౌలు చెప్తున్న వాళ్ళకు ఉండేది ఏంటంటే డిబేటింగ్ కాన్సెప్ట్ ఉంటుంది. మీరు బీబీసీ వరల్డ్ కానీ CNN కానీ న్యూస్ ఛానల్స్ చూస్తే మిడిల్ ఈస్ట్ కంట్రీస్లో జరిగే డిబేట్లను చూస్తే వాళ్ళు ఫైనల్గా కంక్లూజన్కి వస్తారు. డిబేట్ చేస్తారు, ఏది రైటు ఏది రాంగ్ అని డిబేట్ చేసుకుని దాంట్లో నుంచి సరైన ఆర్గ్యుమెంట్స్ ఎవడు కరెక్ట్గా చెప్తున్నాడో దాంట్లోంచి ఇది రైటు ఇది రాంగ్ అని వాళ్ళు కంక్లూడ్ అవుతారు. సో వెస్టర్న్ కల్చర్లోనేమో ఒక పద్ధతి, మిడిల్ ఈస్ట్ కంట్రీలోనేమో కూర్చుని చర్చ చేస్తారు. ఆ చర్చలో నుంచి సారాంశాన్ని తీసుకుని కరెక్ట్గా చెప్పిన దాన్ని బట్టి వాళ్ళు కంక్లూడ్ అవుతారు. మన భారతదేశంలో ఎప్పుడైనా చర్చలు చూసారా? TV 9లో NTVలో గంట సేపు మాట్లాడితే తెలుగుదేశం వాడు రైటు, కాంగ్రెస్ వాడు ఆడికి రైటు, వైసీపీ వాడు వీడికి రైటు, బీజేపీ వాడు వాడికి రైటు. ఎప్పుడు కంక్లూజన్కి రాదు. మన ఇండియాలో డిస్కషన్స్ చూడండి, డిబేట్లు చూడండి, కంక్లూజన్కి రావు. ఎంతసేపు ఆడిదే రైటు. మన భారతదేశంలో వెస్టర్న్ స్టైల్లో కరపత్రాలు పనిచేయవు, మిడిల్ ఈస్ట్ డిస్కషన్లు డిబేట్లు పనిచేయవు. నువ్వు కూర్చుని పక్కనోడితో డిస్కషన్ కాదు భారతదేశంలో చేయాల్సింది. భారతదేశంలో జీవించే పద్ధతి పనిచేస్తుంది. అంటే ఈస్టర్న్ కంట్రీస్ అన్ని ట్రెడిషన్ బేస్డ్. మనం జీవించే పద్ధతి, మనం డ్రెస్ చేసుకునే పద్ధతి, మన ఆఫీస్లో మనం కండక్ట్ చేసుకునే పద్ధతి, స్కూల్లో మనం ప్రవర్తించే పద్ధతి, మన ఇంట్లో మనం ఉండే పద్ధతి, మనం మాట్లాడే పద్ధతి, మనం చేసే పనులు, వీటిని చూసి ఈ రైట్ అయితే వాళ్ళు మనల్ని ఫాలో అవుతారు. సో మన యాక్షన్స్, మనం మాట్లాడే మాటలు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇండియాలో ఆత్మలు రక్షించాలనుకున్నప్పుడు, అంటే నాకు ఒకసారి
సిస్టర్ చెప్తా ఉన్నారు, మన క్రిస్టియన్ సంఘాలకు వెళ్ళి ఒక హిందూ కోలీకి వచ్చి అడిగారంట, అదేంటండి బైబిల్ వాక్యానికి అంటే బైబిల్లో ఏం చెప్తున్నారు, తను తాను ఉపేక్షించుకుని సిలువను ఎత్తుకుని నన్ను వెంబడించమన్నారు. భారతదేశంలో కూడా మనోసిద్ధి కావాలి అంటే పరమాత్మలో లీనమైపోవాలి అంటే వాడు అన్నీ వదిలేసుకుని సన్యాసిగా త్యాగం చేసి వెళ్ళాలని. ఇప్పుడు అట్లాంటప్పుడు నీకు ఈ లాభం వచ్చుద్ది, ఆ లాభం వచ్చుద్ది, నీకు ఐశ్వర్యం వచ్చుద్ది, ఆస్తి వచ్చుద్దని మనం చెబుతున్నాం అనుకోండి, వాడికి స్పిరిచువాలిటీ అని ఎట్లా అనిపిస్తుంది? లాభం వస్తుందని చెప్పి వస్తాడు లాభం కోసం, కానీ భక్తి కింద అది ఎట్లా అవుతుంది వాడికి కాదు. మీరు ఒక హిందువుల దగ్గరికి వెళ్ళి భక్తి కాన్సెప్ట్ చెప్పండి, వాడు అప్రోచ్ అయ్యే పద్ధతి చాలా వేరుగా ఉంటుంది. వాడికి అప్రోచ్ అయ్యే పద్ధతి చాలా వేరుగా ఉంటుంది. నేను చాలామంది హిందూస్ని చూశాను, అన్నం తినేటప్పుడు ముందు ముద్ద తీసి పక్కన పెడతారు, ఎవరికంటే దేవుడికి అంటారు. మన క్రిస్టియన్ లైఫ్లో దేవుడి కోసం మనం సపరేట్ చేసుకునే తత్వం వాళ్ళకి కనిపించలేదు అనుకోండి, మనం భక్తి పరులు వాళ్ళకి అర్థం కాదు. మీరు గమనించారు లేదు, నేను చాలామందిని చూసా, తీసి ఒక ముద్ద తీసి పక్కన పెడతారు. మీరు టీ షాప్కి వెళ్ళండి, దేవుడి బొమ్మ దగ్గర ఒక గ్లాసులో టీ ఉంటుంది. అంటే మనం అట్లా అనుకుంటాం కానండి, వాళ్ళు చేసే ప్రతి దాంట్లో మొట్టమొదటి ప్లేస్ వాళ్ళకి దేవుడికి ఇచ్చేస్తారు. ఎంతమంది క్రిస్టియన్స్ పొద్దున్న లేచి ప్రార్థన చేసుకుంటాము? మనకు ఉండదు, అంటే వాళ్ళకి తెలియదు, కానీ ఇంపార్టెన్స్ ఇవ్వాలన్న విషయం మాత్రం వాళ్ళకి అర్థమవుతుంది. సో వాళ్ళ లెక్క ఏంటి? దేవుణ్ణి రికగ్నైజ్ చేయడం అంటే మనలో ఉన్న కొంత పార్ట్ ఆయనకి తీసుకెళ్ళి ముందు ఆయన దగ్గర పెట్టడం అనేది వాళ్ళకున్న ఆచారం. అది మన జీవించే విధానంలో మన బైబిల్లో కూడా ఉంది కదా. అది బైబిల్ ప్రకారం ఫస్ట్ బార్న్ సన్ దేవునికి ప్రతిష్ఠించుకోవాల్సినాడు బేసికల్గా. పాత నిబంధన గ్రంథం కరెక్ట్గా చెప్పేదా బైబిల్ ఏంటో? మొట్టమొదటి అంటే 2 ఏరియాస్లో పునరుద్ధానం జరుగుతుంది. అంటే మొట్టమొదటి పంట వచ్చుద్ది సంఘం. ఇప్పుడు యేసు ప్రభు పైకి వెళ్ళాడు, విశ్వాసులు అంటే సువార్తీకరణ జరుగుతుంది, వీళ్ళలో నుంచి మొట్టమొదటి పునరుద్ధానం ఒకటి జరుగుద్ది. కొంతమంది విశ్వాసులు ఎత్తబడతారు. దాని తర్వాత యేసు ప్రభు వస్తాడు, 1000 ఏళ్ళ పరిపాలన అవుద్ది. అప్పుడు కూడా చాలామంది మారుతారు. అది తర్వాత వచ్చే పంట, అది హార్వెస్ట్, అది ఎక్కువ వస్తుంది. కానీ ముందు ఫస్ట్ బార్న్ బిలీవర్స్ ఉంటారు. మనం ఇప్పుడు చర్చిది మొట్టమొదటి కొడుకు దేవుడికి ప్రతిష్ఠించబడాల, హోలీ అంటు ద లార్డ్ అని. ద ఫస్ట్ ఆఫ్ స్ప్రింగ్ అంటే తొలిచూలు బిడ్డ. ఇప్పుడు యేసు ప్రభు సంఘంలో తొలిచూలు బిడ్డ ఎవరు అంటే విశ్వాసులందరిలో ఇప్పుడున్న సంఘం, వీళ్ళందరూ ఎవరి కోసం ప్రతిష్ఠించబడాలా? దేవుని కోసం. దేవుని కొరకు ప్రతిష్ఠించబడిన జీవితం క్రియల్లో కనిపించాలా, మన మాటల్లో కనిపించాలి. వాళ్ళకి ముఖ్యంగా భారతదేశంలో చాలా అవసరం. వాడు నీ క్వాలిటీ ఆఫ్ లైఫ్ని గమనిస్తారు. ఇండియాలో ఆ క్వాలిటీ ఆఫ్ లైఫ్ని బట్టి మన భక్తిని వాళ్ళు అసెస్ చేస్తారు. వెస్ట్రన్ కంట్రీస్ అట్లా ఉండదు. నీ పర్సనల్ ఇష్యూస్ నీ ఐడియాస్ని మాత్రమే వాళ్ళు ఆలోచిస్తారు. కానీ భారతదేశంలో మన ఐడియాస్, మన ఆలోచనలు, మన జీవితం రెండింటికి లింక్ పెడతారు వాళ్ళు. సో మనం ఎక్కడ ఉంటున్నామో, ఎలా ఉంటున్నామో చాలా జాగ్రత్తగా గమనించాలా. సో మనం వాళ్ళకి ఏం చేయాలా? ఆధ్యాత్మిక చింతన తీసుకురావాలా. ఎలా తీసుకొస్తాము? మనం మాట్లాడే మాటల ద్వారా, మనం జీవించే విధానం ద్వారా. మొన్న విజయవాడలో నరేంద్ర గారు కాల్ చేశాడు. వీడిని హల్లెలూయా బ్యాచ్ అని కాలేజీలో గొడవ చేస్తూ ఉంటారు. అరే నువ్వేంద్ర ఈ ఏజ్లో నెట్టు చేస్తుంటావు, నీకు ఎంత అవసరమా, అది ఇదని గొడవ చేస్తుంటే అటు మొన్న ఫోన్ చేసి వాళ్ళలో ఒక ఫ్రెండ్ వాళ్ళ ఫాదర్కి బాగలేదు, చాలా సీరియస్ అయింది. వాడు ఎప్పుడు ఎగతాళి చేసేవాడు. కానీ వీడు జీవించే విధానం, వీడు కండక్ట్ చేసుకునే పద్ధతులు మాత్రం వాళ్ళు ఎగతాళి చేస్తూనే ఉంటారు ఒక పక్క. కానీ మనం ఎలా జీవిస్తున్నామో వాళ్ళు చెక్ చేసుకుంటూ ఉంటారు.
చాలా సీవియర్ ప్రాబ్లం వచ్చింది. వాడికి ఎంతమంది బెస్ట్ ఫ్రెండ్స్ ఉన్నా ఫస్ట్ వీడికి ఫోన్ చేసి వాడుకున్న సమస్య వీడితో డిస్కస్ చేసుకుని ప్రార్థన చేయంటారు, మా నాన్నకు బాగాలేదని చెబితే వాడు నాకు ఫోన్ చేశాడు. నిన్న మనీ ఒక విట్నెస్ చెప్తా ఉన్నాడు అలా మావి గారి గురించా. మనం అంటే వాళ్ళకి ఆ టైంలో ఎగతాళి చేయొచ్చు, కానీ మనం జీవించే విధానం, మనం మాట్లాడే మాటలు వాక్యానుసారంగా మనం జీవిస్తుంటే వాళ్ళకి ఆ టైంలో దేవుడు అది ఎలా ప్రభావితం వాళ్ళకి ఆ స్పిరిచువల్ నీడ్ ఉన్నప్పుడు దానికి ఇది శ్రేష్టమైన సొల్యూషన్ అని వాళ్ళకి అర్థమయ్యి వాళ్ళు మనల్ని వచ్చి అప్రోచ్ అవ్వడం మొదలు పెడతారు. సో అంటే క్రిస్టియన్ అనేవాడికి సెక్యులర్ వర్క్, స్పిరిచువల్ వర్క్ అనేది ఏది లేదు. మనకు సెక్యులర్ లైఫ్ ఏమీ లేదు. అంటే మనం ఏది చేస్తున్నా కానీ దేవుణ్ణి దృష్టిలో పెట్టుకుని భక్తి జీవితం కిందే చేయాలి. ఎలా? మనం బిజినెస్ చేస్తున్నా, చర్చిలో వర్షిప్ ఎలా చేస్తామో అంతే శ్రద్ధతో చేయాలి. ఆఫీస్లో పని చేస్తున్నా, చర్చిలో ఎలా ఉంటామో అలాంటి కమిట్మెంట్తోనే చేయాలా. స్కూల్కి వెళ్ళినా, కాలేజీకి వెళ్ళినా దేవుని దృష్టిలో మనం ఎలా ఉండటానికి ప్రయత్నం చేస్తామో అక్కడ కూడా మనం చేసేదాన్ని బట్టి మనం సువార్త చెబుతామని చెప్పి మనం చేసే ప్రతి దాంట్లో దైవత్వాన్ని జోడించుకోవాల్సిన అవసరం ఉంటుంది. మనం మాట్లాడే మాటలు కావచ్చు, మనం తిరిగే ప్లేసులు కావచ్చు, ఈవెన్ సరదాకి పిక్నిక్ వెళ్ళినా కానీ, ఎవరితో ఉన్నా కానీ, ఎటువంటి ప్లేసుల్లో ఉన్నా కానీ, ఎంత సెక్యులర్ ప్లేస్ అయినా కానీ మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి అంటే వాక్యం అనే వెలుగు మనలోంచి రావడానికి అది ప్లేస్ అని మనం గుర్తుపెట్టుకుని, ముఖ్యంగా ఇక్కడ చాలా లైట్లు ఉంటాయి. సో మన లైట్ ఎక్కువ వెలిగిన వెళ్ళకపోయినా పెద్ద ప్రాబ్లం లేదు చర్చిలో. కానీ మనం వెళ్ళే ప్లేస్లో మనమే లైట్ అవుతాం కాబట్టి మనం జాగ్రత్తగా వెలగాల్సిన బాధ్యత మనకుంది. అంటే చర్చి ఎంత పవిత్రంగా, పరిశుద్ధంగా మనం చూసుకుంటామో, పరిశుద్ధ స్థలంగా మనం ఎలా ఎంచుకుంటామో, మన వర్క్ ప్లేస్ కావచ్చు, మన కాలేజ్ కావచ్చు, మన స్కూల్ కావచ్చు, మన ఇరుగు పొరుగు వాళ్ళతో మనకున్న సంబంధాలు కావచ్చు, మనం వర్షిప్కి వచ్చిన ఫీలింగ్తోనే మనం వాళ్ళ దగ్గర వాళ్ళతో డీల్ చేయాల్సిన అవసరం ఉంది. అలా చేస్తే వాళ్ళకి వాళ్ళ నీడ్లో మనం ఆల్రెడీ మనం ఎస్టాబ్లిష్ చేసుకుంటాం, రిలేషను, సంబంధం కలిగి ఉంటాం, వాళ్ళతో మాట్లాడుతుంటాం, మన జీవిత విధానాన్ని వాళ్ళు చూస్తుంటారు. చూసినప్పుడు అరే మాకు కూడా ఇలా ఉంటే బాగుండని అప్రోచ్ అవ్వడం మొదలు పెడతారు. ఆమె ఏమంటుంది? నాకు కూడా ఇలానే కావాలని. తర్వాత చూడండి 4th పాయింట్, డోంట్ గో టూ ఫాస్ట్. ఆమె ఏమంది? యేసుప్రభు ఏమన్నా నేను ఇచ్చే నీళ్ళు తాగితే నీకు ఎప్పటికీ దాహం ఏదన్నాడు. అనగానే నాకు కావాలి ప్రభా అంది. అనగానే గబగా మొదలు పెట్టలే చెప్పటం. ఆమె ఏ స్టేట్లో ఉందో ఆ స్టేట్ ఆమెకు అర్థమయ్యేదాకా దేవుడు ఏం చేస్తున్నాడు? వెయిట్ చేశాడు, డిస్కషన్ మార్చాడు. వెళ్ళి మీ ఆయన్ని తీసుకురా అన్నాడు. మనకున్న ప్రాబ్లం ఏంటంటే ఫాస్ట్గా చేసేయాలని ట్రై చేస్తాం. ఎప్పుడు పరిగెత్తొద్దు. ఆత్మని రక్షించే విషయంలో ఇప్పుడు పట్టుకున్నామంటే ఈరోజు అది దొరికిపోవాలని ఎప్పుడు ట్రై చేయొద్దు. కొన్నిసార్లు వాళ్ళు ఆ ఇంట్రెస్ట్ చూపిస్తారు తెలుసుకోవాలని. చూపించినంత మాత్రాన ఇమ్మీడియట్గా మనం పరిగెత్తకూడదు. ఆమె ఏముంది? అయితే నాకు ఆ నీళ్ళు ఇవ్వండి అనగానే నీళ్లు ఇవ్వడం ప్రాబ్లం కాదు, ఆమెకున్న సిచ్యువేషన్ ఆమెకు అర్థం కావాలి. దాన్ని అడ్రస్ చేయడానికి దేవుడు ఏం చేశాడు? గబగబి చెప్పేలా ఆ జీవజాలం ఏంటో. ముందెళ్ళి మీ ఆయన తీసుకురా అన్నాడు. అప్పుడు ఆమెకున్న ప్రాబ్లంని, యాక్చువల్గా ఆమెకున్న అసలు ప్రాబ్లం ఏంటో ఆమెకు తెలియలా. దేవుడు దాన్ని అడ్రస్ చేయడం మొదలుపెట్టాడు. మనం అంటే యేసు ప్రభు స్వస్థపరుస్తాడు, యేసు ప్రభు అవసరతలో ప్రార్థన చేస్తే జవాబులు ఇస్తారు అని మనం చెబుతాం. వాళ్ళు దీనికి ప్రార్థన చేయండి, దానికి ప్రార్థన చేయండి ఎమ్మడొచ్చేస్తున్నారు అనుకోండి. ఇక వాళ్ళు వస్తున్నారు కదా, ఇదే వాళ్ళు భక్తిలోకి వచ్చారని మనం గబగబగా దాంట్లో పడి పడకూడదు. ఇదే జరుగుతున్న ప్రాబ్లము. అసలు వాళ్ళలో ఉన్న ప్రాబ్లం ఏంటో వాళ్ళకి చూపించడానికి మనం కొంచెం ఆగాల, పొరపడకూడదు. క్రైస్తవ సంఘాల్లో జరుగుతున్న పొరపాటు ఏంటంటే యేసు ప్రభు దగ్గర సమాధానాలు ఉన్నాయని చెప్తే చాలామంది మీటింగులకి, చర్చిలకి పరిగెత్తుకుంటూ వస్తున్నారు, ప్రార్థన చేసుకుంటున్నారు, వస్తున్నారు, ప్రార్థన చేస్తున్నారు, కాలుగులు వేస్తున్నారు, మాకు కావాలని ఆశపడుతున్నారు. కానీ ఏ ప్రాబ్లంలో ఏదైతే అడ్రస్ చేయాలో అది మనం మర్చిపోయి వాళ్ళు అడుగుతున్న దాన్ని మనం సప్లై చేయడంలో పడిపోయింది చర్చ్ అంతా. ఇప్పుడున్న ప్రాబ్లం అది. చర్చ్ దేంట్లో పడిపోయింది? వాళ్ళు యేసు ప్రభు దగ్గర ఆశించి దేనికోసం అయితే వస్తున్నారో వాళ్ళ ఆశను అడ్రస్ చేయడమే సరిపోయింది ఇప్పుడు చర్చ్కి.
అందుకే ఎంతసేపటికి ఆశీర్వాద పండగలు, ఉద్యోగ కూడికలు పోయినాయి. జనాలకి నీడ్ ఉంది, నిజంగా అవసరం ఉంది, బయట అనారోగ్యం ఉంది, దారిద్ర్యం ఉంది, రకరకాల ప్రాబ్లమ్స్ ఉన్నాయి. యేసు ప్రభు దగ్గరికి వస్తే విశ్రాంతి వస్తుంది. ప్రయాసపడి భారం వచ్చిన సమస్య జనులారా నా దగ్గరికి రండి. సమరయ స్త్రీ అన్నట్టు వాళ్ళు కూడా ఏమంటారు, మేము వస్తాం మాకు ఇవ్వండి అంటారు. వాళ్ళు వస్తున్నారు కదా అని చెప్పి వాళ్ళకి సప్లై చేసే పనిలో మనం ఇమ్మీడియట్గా పడకూడదు. యేసు ప్రభు ఏం చేశాడంటే ఆమెకున్న ఫిజికల్ నీడ్ కంటే ఆమెకున్న స్పిరిచువల్ నీడ్ని ఆమెను చూపించడానికి ప్రయత్నం చేశాడు. వాళ్ళకున్న ఫిజికల్ అవసరాల కంటే ఆధ్యాత్మికమైన అవసరాలు ఏమున్నాయో, వాళ్ళకు అసలు మెయిన్గా ఏది కొదవైందో అది చూపించడానికి ప్రయత్నం చేశాడు. మనం ప్రయత్నం చేయాలా. అది చేయడం మానేస్తే ఇప్పుడు క్రైస్తవ మీటింగుల్లో, సంఘాల్లో పశ్చాత్తాప రిపెంటెన్స్ కాన్సెప్ట్ పోయింది. యేసుప్రభురా నీకు ఇస్తాడు, ఇచ్చేవాడు యేసుప్రభు, ఈనోడు కాదు, వాక్యంలో ఇచ్చినట్టే ఉంది, ఇచ్చేవాడే. కానీ రావు ఇస్తారంటే వాళ్ళు పరిగెత్తుకుంటూ వస్తారు. వచ్చినోడికి మనం సప్లై చేయడమే సరిపోతుంది. సప్లై చేసి యేసుప్రభు ఇమ్మీడియట్గా సప్లై చేయాల. మీరు గమనించండి, అక్కడ ఆయన ఏం చేశాడంటే ఆమెకి ఒక ప్రాబ్లం ఉంది, నీళ్ళు లేనిది ఫిజికల్ ప్రాబ్లం, కానీ ఆత్మకు సంబంధించిన ఇంకొక ప్రాబ్లం ఉంది. దాన్ని అడ్రస్ చేసి దాన్ని విషయంలో సరి చేసిన తర్వాతే ఫిజికల్ ప్రాబ్లంలోకి వెళ్ళాడు, కానీ ఇది అడ్రస్ చేయకుండా దాంట్లోకి వెళ్ళదు. మీరు గమనించండి. అది ఏమంటున్నాడు ఆయన, వెళ్ళి మీ ఆయన్ని తీసుకురా అన్నాడు. సో మనం చాలా జాగ్రత్తగా, ఇది కొన్నిసార్లు విశ్వాసులు ఇప్పుడు రావడం మొదలు పెడతారు, వచ్చిన 2వ రోజు 3వ రోజు ప్రకటన గ్రంథం అర్థం కావట్లేదు అన్న చెప్పండి అంటే వాడు కూర్చుని మనం ఎక్స్ప్లెయిన్ చేయకూడదు. గమనించండి, అది ప్రకటన గ్రంథం అర్థం చేసుకోవాలంటే ముందు అసలు బైబిల్ తెలియాలా, క్రొత్త నిబంధన తెలియాలా, కొత్త నిబంధన వెలుగులో ఆ లైట్లో పాత నిబంధన అర్థం అవ్వాలా. ఈ 2 తెలిస్తే కానీ ప్రకటన గ్రంథం అర్థం కాదు. సో వాడు అడిగాడు కదా అని చెప్పి మనం కూర్చొని చెప్పేకూడదు. వాడికి ఉన్న నీడ్ ఏంటో మనం జాగ్రత్తగా చూసి దాన్ని అడ్రస్ చేయడం మొదలు పెట్టాలి. అరే ముందు బైబిల్ చదువురా, నువ్వు బేసిక్స్ నేర్చుకో సువార్తకు సంబంధించినవి, దాని తర్వాత ప్రకటన గ్రంథం ప్రవచనం దగ్గరికి వెళ్ళొచ్చు అని చెప్పి ఆ బేసిక్స్ నేర్పించడానికి ప్రయత్నం చేయాలి. సో యేసు ప్రభు ఏం చేస్తున్నాడు అంటే, మనం అంటే నామకార్థపు క్రైస్తవుల దగ్గర కూడా సువార్త తీసుకుని వెళ్తే బైబిల్లో ఉన్న లాభాలన్నీ చూసి మాకు ఈ ఫీలింగ్ ప్రేయర్ చేయండి, దానికోసం ప్రేయర్ చేయండి, దీనికోసం ప్రేయర్ చేయండి అంటే మన జీవితం అంతా వాళ్ళకి అట్లా ప్రార్థన చేయడానికి డెడికేట్ చేసుకోకూడదు. మనం పొరపాటు చేస్తున్నట్టు. వారికి డిమాండ్ ఉంటుంది, మనం సప్లై చేస్తూ ఉంటాము, కానీ మెయిన్ నీడ్ మాత్రం అడ్రస్ కాదు. అడ్రస్ చేయకపోతే మనం ప్రాబ్లం అవుతుంది. సో గబ దేన్ని కూడా ఫాస్ట్గా వెళ్ళొద్దు. అవతల వాళ్ళకున్న ఆధ్యాత్మిక నీడ్ ఏంటో, కరెక్షన్ ఏంటో అది చూసి ఆ ఏరియాలో కరెక్ట్ చేసిన తర్వాతే ముందుకెళ్ళాలి. అయితే కరెక్ట్ చేసేటప్పుడు 5th అనవసరంగా అవతలని నిందించకూడదు. ఇది గుర్తుపెట్టుకోవాలి. ఆమెకు 5 భర్తలు ఉండేవాడు, ఇప్పుడు భర్త కాదు. నేను మీకు ఆల్రెడీ చెప్పాను ఆమె క్యారెక్టర్ ఏంటో. జనరల్గా ఇంట్లో పనులు పొద్దున్న సాయంత్రం ఉంటుంది. ఇట్లాంటి బావుల దగ్గరికి నీళ్ళ కోసం లేడీస్ పొద్దున్న సాయంత్రం వస్తారు. ఇది అటు సిరియా దేశం నుంచి ఇటు ఐగుప్తు దేశానికి, డమస్కస్ నుంచి ఈజిప్ట్కి వెళ్ళే రూట్లో ఉన్న ప్రదేశం ఇది. ట్రావెలర్స్ ఉంటారు, వ్యాపారం చేసేవాళ్ళు, వాళ్ళు మధ్యాహ్నాలు వస్తారు. వీళ్ళందరూ జెంట్స్ ఉంటారు జనరల్గా. ఈ మధ్యాహ్నం వచ్చింది నీళ్ళ కోసం, పొద్దున్న రాలా సాయంత్రం రాలా. 5 ఉన్నారు, ఉండేవాడు అసలు హస్బెండ్ కాదు. ఈమె యాక్చువల్గా వేరే ఉద్దేశంతో వచ్చింది అక్కడికి. కానీ యేసు ప్రభు ఆమెని అట్లా మాట్లాడాల. మీరు గమనించండి, ఆమె అట్లాంటిదైనా కానీ ద వే గాడ్ అంటే ఆమెను అప్రోచ్ అయిన విధానం అంటే ఆమెతో ఎట్లా మాట్లాడుతున్నాడు చూడండి. ఆయన ఈయన పరిశుద్ధుడు, ఆమె ఎట్లా అంటావా, అట్లాంటి ఆమెతో ఈయన ఎంత జాగ్రత్తగా మాట్లాడుతున్నాడు. ఎక్కడ కూడా నువ్వు ఇట్లాంటి దాని అని చెప్పి అక్కడ నింద మోపటానికి దేవుడు ప్రయత్నం చేయాల. మీరు 2 కొరింథీ 5వ అధ్యాయం 18వ వచనం నుంచి చివరిదాకా ఇంటికి వెళ్ళిన తర్వాత చదవండి. అంబాసిడర్స్ ఆఫ్ క్రైస్ట్ అని, క్రీస్తు రాయబారులని, సమాధానపరిచే పరిచర్య దేవుడు మనకి ఇచ్చాడని, మినిస్ట్రీ ఆఫ్ రికన్సిలేషన్. దేవుడు మన తప్పుల్ని లెక్క పెట్టకుండా మనల్ని సమాధానపరుచుకున్నాడు.
అట్లాంటి పరిచర్య మనకి ఇచ్చాడని. సో అవతలని దేవుడితో సమాధాన పరిచేటప్పుడు వాళ్ళ తప్పులు మనం లెక్క పెట్టకూడదని బైబిల్లో చాలా క్లియర్గా ఉంది. సో ఎప్పుడైతే అవతల యొక్క ఆ స్పిరిచువల్ ఇష్యూని మనం అడ్రస్ చేస్తున్నామో, ఆధ్యాత్మికమైన విషయాన్ని మనం ఎప్పుడైతే అడ్రస్ చేస్తున్నామో, వాళ్ళు చేసే తప్పుల విషయంలో వాళ్ళు ఎగతాళి చేయకూడదు, ఖండించకూడదు. ఎప్పుడు కూడా వేరే మతంలో ఉన్న వాళ్ళకి వాళ్ళ విశ్వాసాన్ని, వాళ్ళ నమ్మకాన్ని, వాళ్ళ ప్రాక్టీసుల్ని ఎప్పుడు డైరెక్ట్గా రెబ్యూక్ చేయొద్దు. విగ్రహారాధన తప్పే, కానీ మనం డైరెక్ట్గా నిందించి ఎగతాళి చేయడం అనేది వాక్యానుసారంగా తప్పు. స్పీక్ ద ట్రూత్ ఇన్ లవ్ అని ఉంటుంది. సత్యాన్ని ప్రేమతో మాట్లాడాలి, అంతేగాని ఖండం చేయకూడదు. ముఖ్యంగా అంటే సంఘంలో వాక్యాన్ని ఉపదేశించేటప్పుడు బిలీవర్స్ దగ్గర ఖండించడం ఉంటుంది, తప్పుదిద్దడం ఉంటుంది, నీతిలో శిక్ష చేయడం ఉంటుంది. చర్చ్ కాన్సెప్ట్ వేరు, బయట ఆత్మలు రక్షించే దగ్గర కాన్సెప్ట్ వేరు. చర్చిలో అప్రోచ్ వేరుగా ఉండాలా, ఆత్మల్ని సంపాదించుకోవడానికి వెళ్ళినప్పుడు అప్రోచ్ వేరుగా ఉండాలా. నీవు దేవుని బిడ్డవని చెప్పి వాళ్ళు పాపంలో ఉన్నారని, విగ్రహారాధన చేస్తున్నారు, తప్పు చేస్తున్నారని ఎప్పుడు కూడా ఎగతాళి చేయొద్దు, కించపరిచేటట్టు మాట్లాడొద్దు. ఒప్పుకోము మనం వాళ్ళు చేసే పనుల్ని, కానీ వాళ్ళని మాత్రం మనం ప్రేమించి గౌరవించాలి. అది మాత్రం గుర్తుపెట్టుకోవాలి. వాళ్ళు వ్యభిచారులే కావచ్చు, తాగుబోతుళ్ళే కావచ్చు, నరహంతులే కావచ్చు, ఎంత పెద్ద క్రిమినల్స్ అయినా కావచ్చు, ఎంత పాపంలో అయినా ఉండొచ్చు. ఎవరినైనా కానీ మనం ఏం చేయాలా? గౌరవించాలా. ఎవరినైనా మనం ఏం చేయాలా? గౌరవించాలి. ఎందుకంటే అంత పెద్ద వ్యభిచారైనా కానీ అతని కోసం ఎవరు రక్తం కార్చబడింది? యేసు ప్రభు రక్తం కార్చబడింది. సో ఆయన విషయంలో మనం ఏమాత్రం నెగ్లిజెన్స్కున్నా ఆ రక్తం ఏమైపోద్ది? వేస్ట్ అయిపోద్ది. సో యేసు ప్రభు అతని జీవితానికి విలువిచ్చి రక్తాన్ని కార్చాడు. నేను ఆయన వ్యభిచారను, తాగుబోతులను తీసేయడానికి నాకెక్కడుంది అధికారం? మీరు ఆలోచించండి. నేను కూడా అట్లాంటి ఉండే కదా. నేను అట్లా ఉన్నప్పుడు, లోకమంతా నన్ను వేస్ట్ అనుకుంటున్నప్పుడు, దేవుడు నాకు విలువిచ్చి నా కోసం రక్తం కార్చి నన్ను రక్షించుకున్నాడు. ఇప్పుడు ఒక వ్యభిచారో, తాగుబోతాడు, నరహంతుడు కూడా పనికిమాలోడు ఒకడు ఉన్నాడు అనుకుంటాం మన లెక్కలో. మనం పనికిమాలోడు అనుకుంటాం, కానీ పనికిమాలోడు ఎట్లా అవుతాడు? వాటి కోసం యేసు ప్రభు రక్తం కార్చితే ఆయన జీవితానికి ఎట్లాంటి విలువ ఉంది? యేసు ప్రభు రక్తంతో కూడిన విలువ ఉంది. వాళ్ళు ఎట్లాంటి వాళ్ళని కావచ్చు. సో ఎవరిని కూడా తక్కువ అంచనా వేసి తక్కువగా చూడొద్దండి. ప్రతి ఒక్కడి జీవితానికి యేసు ప్రభు రక్తానికి ఎంత విలువ ఉందో అంత విలువ ఉంది. ఎందుకంటే యేసు ప్రభు ప్రతి వ్యక్తి కోసం మరణించి, ప్రతి వ్యక్తి కోసం రక్తం కార్చి చిందించాడు. సో ఎవరు కూడా విలువ తక్కువైన వాళ్ళు లేరు. ఎవ్రీ హ్యూమన్ బీయింగ్, ఆడంత క్రిమినల్ అయినా కానీ వాడికి ఒక వాల్యూ ఉంది. ఏంటా వాల్యూ? యేసు ప్రభు రక్తానికి ఉన్న వాల్యూ ప్రతి ఒక్క వ్యక్తికి ఉంది. కాబట్టి గౌరవించండి. అతని మీద యేసు ప్రభు రక్తం ఇన్వెస్ట్ చేయబడి ఉంది. కాబట్టి అతను మనం ఏం చేయాలా? గౌరవించాలా. ఎవరిని దయచేసి సో మనం ఏం చేయాలి? యేసు ప్రభుని ఎగ్జాంపుల్గా తీసుకుని మనం వాళ్ళు ఎక్కడ నిందించకూడదు. సో మనం ఎప్పుడైతే నిందించకుండా మనం ఉంటాం మొదలు పెడతామో, వాళ్ళ పర్సనల్ ఇష్యూస్లో ప్రాబ్లమ్స్ బయటకు వస్తున్నాయి కాబట్టి ఇష్యూస్ని డీవియేట్ చేయడానికి ట్రై చేస్తుంటారు. ఇది జరుగుతూ ఉంటుంది. మనం మాత్రం డీవియేట్ కాకూడదు. నిజమైన సువార్థికుడు క్యారెక్టర్ ఇక్కడ కనిపిస్తుంది. ఎప్పుడైతే యేసుప్రభు మాట్లాడుతున్నాడో ఆమె సడన్గా టాపిక్ డీవియేట్ చేసింది. టాపిక్ డీవియేట్ చేసి, అయినా నువ్వు యూదుడు కదా, నువ్వు ఇది ఎక్కడ, లేకపోతే మీరు అక్కడ ఆరాధించేవాళ్ళు కదా, మాకు కూడా మెసేజ్ వస్తాడని తెలుసు. టాపిక్ని చాలా తెలివిగా డీవియేట్ చేయడానికి ట్రై చేసింది. యేసుప్రభు మాట్లాడిన మాటలకు ఆన్సర్ చెప్పాడు, కానీ మళ్ళీ పాయింట్లో దారిపోకుండా మళ్ళీ అదే పాయింట్లో మాత్రం ఫోకస్డ్గా ఉన్నాడు. సో సోషల్ కాంటాక్ట్స్ కరెక్ట్గా ఉండాలా, వాళ్ళతో సరైన అవినాభావ సంబంధాలు మెయింటైన్ చేస్తుండాలా. మెయింటైన్ చేస్తా వాళ్ళతో సరైన మాటలు మాట్లాడుతూ నేర్చుకోవాలా. ఈ క్రమంలో
మన జీవించే విధానాన్ని, మనం మాట్లాడే మాటల్ని సరి చేసుకుంటా, వాళ్ళకున్న పరిస్థితుల్లో దేవుని వాక్యంలో ఉన్న శ్రేష్టత ఏంటో, దాంట్లో ఉన్న సొల్యూషన్ నేను వాళ్ళకి అర్థమయ్యేటట్టు మనం ప్రజెంట్ చేస్తూ ఉండాలా. వాళ్ళది అర్థం చేసుకుని మాకు కావాలి అని చెప్పి వస్తున్నప్పుడు వాళ్ళ డిమాండ్లన్నీ ఇమ్మీడియట్గా మీట్ అవ్వడం కాదు, కానీ వాళ్ళకున్న స్పిరిచువల్ సైడ్, ఆధ్యాత్మికంగా వాళ్ళకున్న మెయిన్ ప్రాబ్లమ్స్ ఏంటో, వాళ్ళు ఎక్కడ సరి చేసుకోవాలి, అసలు ఇష్యూస్ ఏంటో మనం అడ్రస్ చేయాలా. ఇది అడ్రస్ చేసేటప్పుడు వాళ్ళకున్న తప్పులు బట్టి వాళ్ళని మనం నిందించకూడదు. నిందించకుండా ప్రాబ్లమ్స్లోకి వెళ్ళినప్పుడు వాళ్ళు చాలా తెలివిగా దాంట్లోంచి డీవియేట్ అయిపోయి టాపిక్ మార్చడానికి ప్రయత్నం చేస్తారు. మనం టాపిక్ అయితే మారకుండా దాంట్లోనే నిలబడటానికి మనం ట్రై చేయాలి. ఇది ప్రాక్టీస్ చేసేదాన్ని బట్టి వస్తుంది. సో ఇమ్మీడియట్గా ఈ ఒకే రోజు సంపాదించుకోవడం అనేది జనరల్గా జరగదు. టైం తీసుకోవడానికి ఛాన్స్ ఉంటుంది. సో మనం ఏం చేయాలా, సరైన ఇష్యూస్ని డీల్ చేసుకుంటా, ఎప్పుడైతే వాళ్ళు ఓకే అర్థమైపోయి, సరే బ్రదర్ నాకు అర్థమైంది ఇప్పుడు ఏంటి అన్నప్పుడు అడ్రస్ చేయడం మొదలు పెట్టాలా. వాళ్ళకి ఎప్పుడైతే ఇక మనం చెక్ పెడతాం ఇట్లా, వాళ్ళకి ఎప్పుడైతే ఇష్యూ అర్థమైపోయి వాళ్ళు ఓపెన్ అవుతారో, నిజంగా నీ ప్రాబ్లం ఉంది, నేను ఇట్లా ఉన్నాను, ఇట్లా చేస్తున్నాను, ఎప్పుడైతే ఓపెన్ అవుతారో, ఓపెన్ అయినప్పుడు మాత్రం డైరెక్ట్గా ఇష్యూని మాత్రం డీల్ చేయాలి. డీల్ చేసి వాక్యానుసారమైన సొల్యూషన్ని వాళ్ళకి చెప్పాలా. సో సరైన రిలేషను, సరైన వాళ్ళతో సంబంధము, వాళ్ళతో సరైన మాట్లాడే ప్లాట్ఫామ్ని రెడీ చేసుకుంటా, ఇది ఎస్టాబ్లిష్ అవుతున్న టైంలో మనం జీవించే పద్ధతిని వాళ్ళకి కనిపించేటట్టు ఎవిడెంట్గా సరిగ్గా జీవిస్తా, వాళ్ళకున్న ఇష్యూస్లో దేవుని యొక్క సొల్యూషన్ని, వాక్యానుసారమైన ఆ ప్రెషస్ శ్రేష్టతని మనం ఇండ్యూస్ చేస్తా. వాళ్ళు ఎప్పుడైతే దానికి రెస్పాండ్ అవ్వడం మొదలు పెడతారో, వాళ్ళ అసలు అడ్రస్ని అడ్రస్ చేయడానికి వాళ్ళు అడిగిన డిమాండ్ అన్నిటిని ఇమీడియట్గా మనం ఉప్పొంగిపోయి వాళ్ళు వచ్చారు కదా అని చెప్పి మనం ముందుకెళ్ళకుండా జాగ్రత్తగా డీల్ చేస్తా, వాళ్ళని నిందించకుండా, వాళ్ళని ఎగతాళి చేయకుండా వాళ్ళ ప్రాబ్లమ్ను మాత్రం మనం కౌంటర్ చేయాల్సిన అవసరం ఉంటుంది. మరి ఇంత తెలివి మనకు ఎక్కడది అంటే, మీలో జ్ఞానం లేని వాళ్ళ అడిగితే నేను ఇస్తానన్నాడు దేవుడు. వాళ్ళకున్న అవసరతల్లో దేవుడు నీకు ఇచ్చింది ఏదో ఒక గిఫ్ట్ ఉంటుంది నీ దగ్గర, ఆ గిఫ్ట్ని సరిగ్గా ఉపయోగించడం మొదలు పెట్టాలా. అప్పుడు గిఫ్ట్లు పనిచేస్తాయి. మీరు గమనించండి, హీలింగ్ కావచ్చు, అద్భుతాలు కావచ్చు, ఏ కాంటెక్స్లో అక్కడ యూజ్ చేయాలా. అంతేగాని జనాల్ని అడుగుతున్నారు కదా, డిమాండ్ సప్లైలో గిఫ్ట్లు యూజ్ చేయకూడదు. అక్కడ గిఫ్ట్లు కరెక్ట్గా ఉపయోగించాలి. ఉపయోగించి ఏం చేయాలంటే, వాళ్ళు ఎప్పుడైతే వాళ్ళ ఇష్యూని వాళ్ళు అడ్రస్ చేయడం మొదలు పెడతారో, సరే నాలో ఈ ప్రాబ్లం ఉందని ఓపెన్ అవుతారో, ఇష్యూ యొక్క సీరియస్నెస్ వాళ్ళకి చాలా క్లియర్గా చెప్పి, వాక్యానుసారమైన సొల్యూషన్ చెప్పి, నీకోసం యేసు ప్రభు మరణించాడు, నిన్ను దీంట్లోంచి బయటకు తీసుకురావడానికి దేవుడు నీకు ఒక మార్గాన్ని తెరిచాడని చెప్పి బైబిల్లో ఉన్న మార్గాన్ని వాళ్ళకు చూపించాల. ఈ పద్ధతి మనం ఫాలో అవ్వకుండా డైరెక్ట్గా వెళ్ళిపోయి ఒక జీబుకో కారుకో మైకులు కట్టేసుకున్నాం, అందరికి వినిపించేటట్టు. మనకు కొన్ని ఊర్లో చూస్తుంటాం, చర్చిలో స్పీకర్ ఉంటుంది, బయటకు పెడతారు వాళ్ళు, ఒకటే ఉంటుంది స్పీకర్ పెద్దగా, ఎందుకంటే అందరికి వినిపిస్తుందండి అని వాళ్ళ గోల అవుద్ది. అది యేసుప్రభు ఏం చేశాడు, ఆమెకున్న ఆ సమస్యను అడ్రస్ చేసే ముందు దానికి కావాల్సిన పరిస్థితుల్ని, ఆ గ్రౌండ్ని ఆయన ప్రిపేర్ చేసుకున్నాడు. ఆమెకున్న అవసరతలు ఈయన కూడా నిలబడ్డాడు. ఆమె దేని గురించి ఆలోచిస్తుందో దాని గురించి మాట్లాడాడు. ఆ మాటల్లో నుంచి, ఆమెకున్న అవసరతల నుంచి ఈయన దగ్గర ఏం సొల్యూషన్ ఉందో చెప్పుకుంటూ వచ్చాడు. ఆ సొల్యూషన్ నాకు అన్నప్పుడు సొల్యూషన్ ఇస్తాను, కానీ నీలో తప్పు ఉందని చెప్పి, పరిస్థితి నీది ఇట్లా ఉందని చెప్పి చూపించడం మొదలుపెట్టాడు. నువ్వు ప్రవక్తవి అని అవని మెస్సయ్య అనేవాడు వస్తాడు, అప్పుడు మేము సరవుతామంటే ఆ మెస్సయ్య నేనేనని చెప్పడం మొదలుపెట్టాడు. అట్లా ఆమె దగ్గరికి ఆయన ఏం చేశాడు, అప్రోచ్ అయ్యాడు. మనం మైక్ పెట్టో
లేకపోతే ఎవడో రోడ్డు మీద వెళ్ళేవాడు గబాన్ లేదు ఒక పేపర్ ఇచ్చేసి నువ్వు పాపంలో ఉన్న వాళ్ళందరూ నరకానికి వెళ్తారు, లేకపోతే పరలోకానికి వెళ్తారంటే, మనం సరైన గ్రౌండ్ లేకుండా మనం చేస్తే వాడు దాన్ని మిస్అండర్స్టాండ్ చేసుకుంటాడు. కానీ యేసు ప్రభు డైరెక్ట్గా వెళ్ళి ఆమె అటు పిలిచాడు అనుకోండి, ఎట్రా నువ్వు, నేను ఎవరో తెలుసా నీకు, నువ్వు ఆల్రెడీ ఎట్టు ఉంటున్నావు, 5 ఉన్నారు, 5 నీ భర్తలు ఉన్నారు, ఇంకొకటి ఉంటున్నావు, నువ్వు రాకపోతే నువ్వు నరకానికి వెళ్తావు, యేసు ప్రభు చేత వచ్చేది దేవుడి దగ్గరికి. యేసు ప్రభువే అంత స్ట్రాటజిక్గా ఒక సమరయ స్త్రీ దగ్గరికి అంత ప్లాన్డ్గా అంత కరెక్ట్గా వెళ్తే, ఈ లోకంలో మనలో పాపం లేదని వాడు అబద్ధికుడు అనే ఉంటుందిగా, అంత పరిశుద్ధుడే అంత కరెక్ట్గా వెళ్తే మనం ఎలా వెళ్ళాలా? సో నేను ఎందుకు ఇంత ముందు చెప్తున్నాను అంటే, ఈ ముఖ్యంగా ఈ సెలవుల టైంలో మనం కలుస్తాము, మాట్లాడతాము, సువార్త చెప్పమని రే బైబిల్ తెచ్చుకో, కూర్చో, ప్రార్థన చేయి, చదువు, బైబిల్లో ఉంది, ఎట్లుంది ఇప్పుడు నువ్వు ఎట్లుంటున్నావు చూసుకో, అట్లా అప్రోచ్ అవ్వద్దండి. కలిసినప్పుడు మాట్లాడండి, వాళ్ళతో టైం స్పెండ్ చేయండి, వాళ్ళతో సరదాగా ఉన్నప్పుడు ఉండండి. మీరు గమనించండి, సపరేట్గా ఉండగానే ఐసోలేటెడ్గా ఉండొద్దు, వేరుగా ఉండండి కానీ దూరంగా ఉండొద్దు. కలవండి, మాట్లాడండి. వాళ్ళు మాట్లాడుతున్నప్పుడు ఏదో ఇష్యూస్ని మాట్లాడతారు, ఆ ఇష్యూస్ వాక్యానుసారంగా ఎలా అడ్రస్ చేస్తే కరెక్ట్గా ఉంటుందో ఈ అవగాహన ముందు మనం బిల్డ్ చేసుకుని, వాళ్ళు మాట్లాడుతున్నప్పుడు వాళ్ళతో ఏకీవించి మాట్లాడతా దానికి ఎడిషను వాక్యంలో ఉన్న మార్గం ఏంటో వాళ్ళకి తెలియజేయడానికి ప్రయత్నం చేయండి. నువ్వు వెళ్ళే చర్చి తప్పు, ఆ రాంగు ఈడు రాంగు, నువ్వు అక్కడికి వెళ్ళబాక, నువ్వు ఇటు చెయ్యొద్దు, నువ్వు ఇటుంటే అవ్వదు, నువ్వు మార్చుకోకపోతే కుదరదు, రాకడ వచ్చేస్తుంది, నువ్వు నరకానికి వెళ్ళిపోతావు. డైరెక్ట్గా సంఘంలో తప్పు దిద్దటం వేరు విశ్వాసుల్లో, కానీ ఆత్మలను రక్షించే దగ్గర ఓర్పుతో సహనంతో వెయిట్ చేసి సరిగ్గా మాట్లాడి వాళ్ళ దేవుళ్ళలోకి నడిపించడం అవసరం. మీరు గమనించండి, ఆత్మ రక్షించబడటానికి అద్భుతం అవసరంలా. ఆత్మ రక్షించబడటానికి మనస్సాక్షి ఒప్పుకోలు కావాలా. చాలామంది వాళ్ళకి ఈ మిరకలు జరిగితే దేవుళ్ళలోకి వస్తారేమో బ్రదర్ ప్రేయర్ చేయండి అంటారు. కాదు, హీలింగో మిరకలు జరిగినంత మాత్రం వస్తారా? 10 మంది ఉన్నారు కుష్ఠరోగులు, 10 మందిని దేవుడు హీల్ చేశాడు. ఎంతమంది వచ్చారు వెనక్కి? ఒక్కడు వచ్చాడు. యేసు ప్రభు అడిగాడు, మిగతా 9 మంది ఏడరా బాబు అండి. వాళ్ళు సత్య విషయంలో ఒప్పుకునేటట్టు ఒప్పుకోవాలి. ఆ కన్విక్షన్ రావాలి మైండ్లోకి. కన్విక్షన్ వచ్చేటట్టు మనం ప్రవర్తిస్తా మన డిస్కషన్లో వాక్యాన్ని, వాక్యంలో ఉన్న విలువల్ని, మనం చెప్పే మాటల్లో, మనం జీవించే పద్ధతుల్లో వాక్యంలో ఉన్న విలువలను వాళ్ళకి చూపించాలి. అప్పుడు కన్విక్షన్ వస్తుంది. ఆత్మ రక్షించబడాలి అంటే అద్భుతం మీదో హీలింగ్ మీదో ఎవడన్నా రక్షించబడితే దేవుడి దగ్గరికి వస్తే వాడు ఉండడు దేవుళ్ళో. వాడికి రేపు పొద్దున ఇంకో నీడు వస్తుంది, అది తిరగబోతే దేవుడిని వదిలేసి వెళ్తాడు. సో వాడిని దేవుళ్ళో ఉంచడానికి నువ్వు ప్రతిరోజు ఒక అద్భుతం చేయాల్సి వస్తుంది. ఇది ప్రాబ్లము. నువ్వు సర్కస్ చేస్తే కానీ వాడు దేవుళ్ళో ఉండడు. సత్య విషయంలో వాడికి ఒప్పుకోలు మనం కలుగు చేస్తే వాడికి అద్భుతం జరిగినా జరగకపోయినా ఇది సత్యం కాబట్టి ఇలా ఉండటం నా బాధ్యత నాకు అర్థమవుతుంది. వాడు ఉండకపోతే తప్పు చేస్తున్నానని వాడికి లోపల మనస్సాక్షి వాడిని గద్దించడం మొదలు పెడుతుంది. సో మీ ఇవాంజలిజం ఎప్పుడైనా కానీ అద్భుతాలు, మరి అవతల నీడిని మనం అడ్రస్ చేయాలి. ఇప్పుడు బాగాలేకపోతే వెళ్ళి ప్రార్థన చేయాలా, హీలింగ్ అవసరం కావాలని చెప్పి దేవుడిని అడగాల. కానీ హీలింగ్ని బేస్ చేసుకుని వాడిని దేవుడి దగ్గర తీసుకురావడానికి మాత్రం ట్రై చేయవద్దు. వాడికి వాక్యానుసారమైన విలువల విషయంలో వాడు ఒప్పింపజేస్తే తప్పితే, కన్విక్ట్ అయితే తప్పితే వాడు నిజమైన మారు మనసు పొంది దేవుడి దగ్గరికి అయితే రాడు. సో వాళ్ళకున్న అవసరతల్ని మీట్ అవ్వడం ఎంత ఇంపార్టెంటో, సత్య విషయంలో వాళ్ళకి సరైన కన్విక్షన్ ఒప్పుకోలు రావడం అంతకంటే ఇంపార్టెంట్. అది ఎలా వస్తుంది? నీకు వాళ్ళతో రిలేషన్ ఉండి, వాళ్ళతో సరైన సంబంధాలు ఉండి, వాళ్ళతో సరైన మాటలు మనం కలిగి ఉండి, వాడి ఇంట్రెస్ట్లు మన ఇంట్రెస్ట్లు
మనం అర్థం చేసుకుని, ఓహో వీడితో మనం మాట్లాడవచ్చు, వీడితో మనం షేర్ చేసుకోవచ్చు నాకు నమ్మకం మన మీద కలిగి, వాడు మాట్లాడుతున్నప్పుడు మనం వాడిని కరెక్ట్గా అప్రోచ్ అయ్యి వాక్యానుసారమైన విలువలు వాడికి చూపిస్తున్నప్పుడు, అరే వీళ్ళు చెబుతుంది నిజమే కదా అని చెప్పి వాడు రియలైజ్ అవ్వడం మొదలు పెడతాడు. అట్లాంటి రియలైజేషను, ఒప్పుకోలు, కన్విక్షన్ వచ్చేటట్టు మనం జీవించాలి. అది యాక్చువల్గా వే ఆఫ్ ఇవాంజలిజం. అది అద్భుతాలు సూచక్రియలు చేసినంత మాత్రాన జరిగినాయి కాబట్టి ఆ ఎమోషన్లో ఉంటాడు, ఆనందంలో ఉంటాడు. వచ్చి నుంచండి యేసుప్రభు దేవుడే నమ్మేవాళ్ళు అంటే గబగబా పరిగెత్తుకుంటూ వస్తాడు. ఈడు పరిగెత్తుకుంటూ వచ్చాడు కదా అని చెప్పి మా లాంటి వాళ్ళకి ఏమైపోద్ది అంటే ఎక్కిపోద్ది, ఆహా ఈడు వచ్చాడు రా బాబు దేవుడి దగ్గరికి, పరిగెత్తుకుంటూ వచ్చారు ఆల్టర్ కాలకని. ఆయనకు అవసరం తీరిపోద్ది, ఆనందం పోద్ది, కన్విక్షన్ ఉండదు లోపల. మళ్ళీ ఎక్కడో డౌట్ రావడం మొదలు పెడుతుంది వాడికి. ఆ డౌట్ని తొక్కేస్తూ ఉంటాడు జరిగిన మిరకల్ని బట్టి. కానీ ఎక్కడో ఇంకో అవసరం ఉంటుంది, అది తీరదు. అప్పుడు ఈ డౌట్ ఏమవుద్ది, బలపడుద్ది. అంటే అప్పుడు ఏదో జరిగింది కానీ ఇప్పుడు ఎందుకు జరిగి ఉండదు అని డౌట్ మొదలవుద్ది. వాడు స్లోగా ఏం చేస్తాడు, దేవుడికి మన తర్వాత అర్థం కాదు. వాడు ఫస్ట్లో బాగానే ఉన్నాడన్న, మళ్ళీ చివరిలో మళ్ళీ ఎందుకు ఈ మధ్య అట్లా అయిపోయాడని. కానీ సత్య విషయంలో కానీ కన్విక్ట్ అయితే వాడికి ఏం జరిగినా జరగకపోయిన దేవుడిని మాత్రం విడిచి వెళ్ళడు. ఒకవేళ విడిచి వెళ్ళినా నా రెస్పాన్సిబిలిటీ నాదే అనే విషయాన్ని వాడికి అర్థమవుతుంది. సో సరిగ్గా అప్రోచ్ అవ్వడానికి ఇప్పుడు మన చుట్టాల్లో కావచ్చు, మన ఫ్రెండ్స్తో కావచ్చు, మన వే ఆఫ్ లివింగ్, మనం మాట్లాడే విధానం, లోకంలో ఉన్న పరిస్థితులు, వాళ్ళ జీవితంలో ఉన్న పరిస్థితుల గురించి వాక్యానుసారమైన వివరణ, అట్లాంటి ఇన్సైట్లో మనం ఎదగాల. ఎదిగి వాళ్ళు కలిసినప్పుడు జనరల్ టాక్లో మామూలుగా మాట్లాడుతున్నప్పుడు ఆ వాల్యూస్ని మనం తీసుకెళ్ళి పెట్టాల. నా జీవితంలో జరిగిన ఇష్యూస్ చెప్తున్నానండి. నా స్టూడెంట్స్ ఉన్నారు ఇక్కడ. నాకు మినిస్ట్రీ అంతా స్కూల్ పిల్లల్లో స్టార్ట్ అయింది. పిల్లలు రక్షించబడ్డారు. వాళ్ళు వేరే వేరే ప్లేసులకి, అంటే 10th క్లాస్ అయిపోయిన తర్వాత ఇంటర్మీడియట్ కాలేజీలకు వెళ్ళారు. అక్కడ కూడా వాళ్ళు వదిలిపెట్టకుండా అదే పనులు చేయడం మొదలుపెట్టారు. నేను వాళ్ళ దగ్గరికి వెళ్ళటం మొదలుపెట్టాను. వాళ్ళల్లో కొంతమంది హైదరాబాద్ వచ్చారు. హైదరాబాద్లో వచ్చిన వాళ్ళ పద్ధతులు చూసి ఇక్కడ చర్చిలో పాస్టర్లు వీళ్ళు ఎవరిని దేవుళ్ళలో తీసుకొచ్చారని చెప్పి నన్ను పిలవడం మొదలుపెట్టారు. అట్లా జరిగింది. వాళ్ళకి సువార్త ఎట్లా చెప్పాను అంటే, దేవుడు నాకు చెప్పిన పని ఏంటంటే, నా టీచింగ్ విషయంలో కానీ, స్కూల్లో నేను ఉండే పద్ధతి విషయంలో కానీ, మాట్లాడే విషయంలో కానీ వాక్యానుసారంగా ఎట్లా ఉండాలి అట్లా ఉండమని చెప్పాడు దేవుడు. చదువుకుంటారు కింద కూర్చుని, ఆ కారిడార్లో కూర్చుని 10th క్లాస్ నడుస్తున్నప్పుడు పొరపాటున కాలు తెరిగితే సారీ చెప్పేవాడిని. కొన్నిసార్లు మనం అంటే టీచర్లం కదా, తప్పు చేసిన కొట్టేస్తాము, వాళ్ళు తప్పు కాకపోయినా తిడతామో కొడతామో చేసేవాడు. తెలిసినప్పుడు పిలిచి వాళ్ళకి సారీ చెప్పేవాడిని. వాళ్ళు అడిగేవాళ్ళు, ఎందుకు సార్ మీరు మాకేంటి సారీ చెప్పడం అని. మనం వాల్యూస్ అంటే చాలామంది ఏం చేస్తారు అంటే, నేను వేరే టీచర్ని చెప్పాలని కాదు, నేను పెద్ద పవిత్రుడని కాదు, అవసరం వచ్చిన కాదు చెప్తున్నా. నేను పిల్లల్లో అది గమనించా. ఎగ్జామినేషన్ టైంలో ఎవరైనా టీచర్ టెక్స్ట్ బుక్ అడిగారు అనుకోండి, గబగబ పోటీల మీద తీసుకెళ్ళిస్తారు. ఎందుకంటే వీళ్ళు క్వశ్చన్ పేపర్ రాస్తే ఎక్కడన్నా పొరపాటున ఒక పెన్ను మార్క్ పెడతారు ఏమనని. క్వశ్చన్లు చాలామంది రాసుకుంటే ఇట్లా చూస్తూ ఉంటారు కదా, అంటే వాళ్ళు పట్టేస్తారు మనం ఏం క్వశ్చన్లు ఇవ్వబోతున్నామని. ట్యూషన్లకు వస్తారు చాలామంది. ఎందుకు వస్తారు అంటే సోషల్ ఇంపార్టెంట్ క్వశ్చన్లు చెబుతారు కొంతమంది టీచర్లు. కానీ పిల్లోడికి ఎన్ని గమనిస్తారు తెలుసండి. మనం స్ట్రిక్ట్గా ఉంటే ఆ టైంలో వాళ్ళు అట్లా ఉంటారు, కానీ వాళ్ళకి మన మీద ఉండే గౌరవం ఏంటో, వాళ్ళ హృదయాలు ఎట్లా బిల్డ్ అవుతుందో నాకు తర్వాత అర్థమైంది. ఇదేం సార్ అసలు ఏం చెప్పరు ఇంపార్టెంట్, మాకు అసలు ఏం అర్థం కాదు, ఎట్లయితే ఎట్లా అనేవాళ్ళు పిల్లలు. కానీ అదే పాయింట్ దగ్గర వాళ్ళ హృదయాల్లో దేవుడు గౌరవం నింపుతున్నాడు అన్న విషయం నాకు తర్వాత అర్థమైంది. మిగతా టీచర్స్ వాళ్ళు మాట్లాడే ప్రవర్తనని, మా ప్రవర్తనలు చూసేవాళ్ళు. ఫంక్షన్స్ అప్పుడు, బయట కనిపించేటప్పుడు వాళ్ళు చేసే పద్ధతులు గమనించేవాళ్ళు పిల్లలు. మొదలుపెట్టి మీరు ఇలా ఎందుకు ఉంటున్నారు తేడాగా అని చెప్పి అడగడం మొదలుపెట్టారు. మొదలుపెట్టినప్పుడు చెప్పాను నేను, అరే నేను కూడా ఒకప్పుడు ఇట్టానే ఉండేవాడిని,
దేవుడు ఎట్లా పట్టుకున్నాడు, ఇది తెలిసింది, దీని తర్వాత నా లైఫ్ మారిందని చెప్తే అది మాకు చెప్పండి అని చెప్పి అడిగి నేర్చుకోవడం మొదలుపెట్టారు వచ్చి. సో అట్లాంటి రిలేషన్లోకి మనం ఎంటర్ అయినప్పుడు వాళ్ళకి ఆ పిల్లలకి అద్భుతాలు సూచక్రియలు పెద్దగా జరిగినవి ఏమీ లేవు. కానీ ఎప్పుడో 2002లో 98, 99, 2000 బ్యాచ్ వాళ్ళు కూడా నేను హైదరాబాద్ వస్తే ఈ చుట్టుపక్కల ప్లేసుల్లో వచ్చి జాయిన్ అయ్యారు. వాళ్ళు కాలేజీలో కాంటాక్ట్లో ఉంటారు. చదువుకుంటా ఉద్యోగాలకు వెళ్ళినా కానీ కాంటాక్ట్లోనే ఉన్నారు. కారణాలు ఏంటంటే పెద్ద మిరకల్స్ అద్భుతాలు అయితే ఏం జరగల, సత్య విషయంలో కన్విక్ట్ అయ్యారు. అట్లా అని చెప్పి అందరూ ఉంటారంటే ఫ్లక్చువేషన్ వస్తుంది. కొన్నిసార్లు బాగుంటారు, కొన్నిసార్లు ఉండలేరేమో, కానీ వాళ్ళకి లోపల ఇది రైటు ఇది రాంగ్ అని చాలా క్లియర్గా వాళ్ళకి అర్థమవుతుంది. రెస్పాన్సిబిలిటీ వాళ్ళు ఫీల్ అవుతారు, నేను ఇట్లా ఉండాలని. సో ఆత్మల్ని రక్షించడం అనేది, ఎవాంజలిజం అనేది మనం జీవించే విధానం ద్వారా, మన జీవితంలో మనం జీవించే విధానంలోంచి వాక్యానుసారమైన విలువల్ని వాళ్ళకి చూపించే దాని ద్వారా, మన ప్రవర్తన ద్వారా, మన మాటల ద్వారా, మన వాళ్ళతో కలిసి ఉండే విధానాన్ని బట్టి ఉంటుంది. యాక్చువల్గా ఆమెకు అర్థమైపోయింది ఈయన సామాన్యుడు కాదని అర్థమైంది. కానీ అట్లాంటి ఆయన ఆమెను అక్కడ నిందించలేదు, ప్రేమించాడు. వ్యభిచారంలో పట్టబడిన స్త్రీ లోకమంతా ఆమెకు వ్యతిరేకంగా నిలబడి రాళ్ళు తీసుకుంటే యేసు ప్రభు పక్కన నుంచి భుజం మీద చేయేశాడు. యేసు ప్రభులో ఉన్న క్యారెక్టర్ అది. వీళ్ళు సుంకర్లో పాపులు అని చెప్పి శాస్త్రులు పరిచయాలు ఎవ్వరు కలవబోతే యేసు ప్రభు వాళ్ళ శిష్యులతో వెళ్ళి వాళ్ళతో పాటు కూర్చుని భోజనం చేశాడు. వాళ్ళకున్న లక్షణాలు ఈయన ఎక్కించుకోవాలా. వేరుగానే ఉన్నాడు కానీ వాళ్ళతో కలిసి ఉన్నాడు. సో మనం లోకానికి వేరుగానే ఉండాలి కానీ లోకస్తులతో కలిసే ఉండాలి. నీలోంచి వచ్చే సువాసన వాళ్ళు పీల్చుకుని ఈ సువాసన నాకు కూడా కావాలని చెప్పి దేవుడి కోసం ఆశపడేటట్టు మన జీవితాన్ని జీవించాలా, మన మాటలను అట్లా మార్చుకోవాలా. సో ఎవరిని అప్రోచ్ అయినా, అరే ఇంతకాలం నుంచి నీకు బైబుల్ తెలుసు నువ్వేంది ఎట్లా, అట్లా ఎవరిని డైరెక్ట్గా అనొద్దు. ప్రేమతో వాళ్ళని అప్రోచ్ అవ్వడానికి ట్రై చేయండి, వాళ్ళతో మాట్లాడండి, టైం స్పెండ్ చేయండి. సెలవుల్లో దొరుకుతారు వాళ్ళు క్రిస్మస్ టైంలో. వాళ్ళకున్న సిచ్యువేషన్స్లో వాక్యానుసారమైన సొల్యూషన్స్ మీ దగ్గర ఏమైనా ఉన్నాయో ఆఫర్ చేయడం మొదలు పెట్టండి. వాళ్ళు సెలవులు అయిపోయిన తర్వాత ఇంటికి వెళ్తారు, కొన్ని రోజులు అయిన తర్వాత మీకు ఫోన్ చేస్తారు, అన్నా మీరు చెప్పింది కొంచెం అట్లానే ఉంది, నాకు నిజమే అనిపిస్తుంది, అంకుల్ మీరు చెప్పింది బాగానే అనిపిస్తుంది నాకు. వాళ్ళు మాట్లాడతాం మొదలు పెడతారు. మాట్లాడతాం మొదలు పెట్టినప్పుడు మళ్ళీ కంటిన్యూ చేయండి, ఇంకొంచెం కంటిన్యూ చేస్తా. ఎలా అయితే వాళ్ళు సరిగ్గా ఉంటారో మార్పు తీసుకురావడానికి, సత్యాన్ని వాళ్ళకి చూపించడానికి ప్రయత్నం చేయండి. కొలీగ్స్తో మాట్లాడేటప్పుడు పాలిటిక్స్ గురించి మాట్లాడొచ్చామో కానీ పాలిటిక్స్ గురించి మాట్లాడుతున్నప్పుడు కూడా నిజమైన నాయకుడికి ఉండాల్సిన, బైబిల్లో చాలా ఉంది, బైబిల్లో నాయకత్వానికి కావాల్సినవి. అట్లాంటి విలువలు, అట్లాంటి నాయకుడు మనకు ఉన్నాడు అని చెప్పి వాళ్ళకి తెలిసేటట్టు వాక్యానుసారమైన వివరణ, జనరల్ మాటలు ఇవ్వడం మొదలు పెట్టండి. మీకు ఎంత నాలెడ్జ్ ఎక్కడి నుంచి వస్తుంది అంటే, నేను క్లోజ్ చేస్తున్నానండి, క్వశ్చన్ అండ్ ఆన్సర్ సెషన్లోకి వెళ్దాం. ఇది ఒకసారి జరిగింది. ఆయన ఒక పెద్ద ఎడ్యుకేషనలిస్ట్ చీరాలు వచ్చాడు. అంటే పెద్ద పెద్ద స్కూల్స్, ఇంటర్నేషనల్ స్కూల్స్కి ఆయన ఎడ్యుకేషన్ కన్సల్టెంట్. కాన్సెప్ట్ ఏంటంటే స్టూడెంట్స్ అంటే పేరెంట్స్ టీచర్స్కి స్టూడెంట్స్ రిలేషన్ గురించి మాట్లాడతా, పిల్లలు మాటినేటట్టు ఎట్లా చేయాలా, వాళ్ళతో సరిగ్గా హోంవర్క్లు ఎట్లా చేయించాలా, వాళ్ళ మేనరిజమ్స్ కరెక్ట్గా ఉండేటట్టు ఎట్లా చేయాలని చెప్పి దాని మీద ఒక సెమినార్ జరిగింది. ఆయన ఏదో చెప్పాడు, పాయింట్లు చెప్పాడు. మా స్కూల్ తరఫున టీచర్స్గా మేము వెళ్ళాం, కొంతమంది పేరెంట్స్, అన్ని స్కూల్స్, చీరాల్లో ఉన్న స్కూల్స్ అన్నిటికీ కలిపి ఒక ఫంక్షన్ హాల్లో పెట్టారు. అయిపోయిన తర్వాత ప్రతి స్కూల్ తరఫున ఒక్కొక్కళ్ళు మాట్లాడాలంటే మా ప్రిన్సిపల్ రవి నువ్వు వెళ్ళి మాట్లాడమంది. బైబిల్లో ఉన్న ఇష్యూసే మొదలుపెట్టా, కాకపోతే బైబిల్లో ఉన్నట్టు మొదలు పెట్టాల. పిల్లలతో టైం స్పెండ్ చేయడం మొదలు పెట్టండి. వాడు ఎట్లా ముద్దోడా
చదువుతున్నాడా చదువులు ఇవన్నీ కాదు, టైం స్పెండ్ చేయడం మొదలు పెట్టండి. ఫ్యామిలీలో సరైన రిలేషన్స్ ఆడికి అర్థమయ్యేటట్టు మీరు ఉండండి. ఇంట్లో పొద్దున్నే లేచి సిగరెట్ తాగుతా, పేపర్ చదువుతా, అంటే నువ్వు హోంవర్క్ చేసుకోరంటే అటు హోంవర్క్ చేసుకోండి, నువ్వు సిగరెట్ తాగుతా ఉంటే పెద్ద అయిన తర్వాత సిగరెట్ తాగితే నువ్వు ఎందుకు తాగుతున్నారా అని క్వశ్చన్ చేయడానికి మనకు ఛాన్స్ ఉండదు. సీరియళ్ళు చూడటానికి పిల్లలకు ట్యూషన్లకు పంపించొద్దు. కొన్ని ఇష్యూస్ మాట్లాడటం మొదలుపెట్టా, ఈ నెల నుంచి చప్పట్లు కొట్టడం మొదలుపెట్టాడు. ఒక 5-10 మినిట్స్లో క్లోజ్ చేసి ఎందుకు క్లోజ్ చేశారు మాట్లాడండి అన్నాడు. స్లోగా 45 మినిట్స్ మాట్లాడా. ఆయన ఫుల్ ఇన్స్పైర్ అయిపోయాడు. ఇన్స్పైర్ అయిపోయి అది ఆల్మోస్ట్ అంటే ఇక్కడికి వచ్చే నేను 6 years అవుతుంది, ఇప్పుడు నాకు 38 years, అంటే ఇక్కడ రాకముందు 31, 32 years, అక్కడ నుంచి ఒక 2-3 సార్లు అంటే ఆల్మోస్ట్ 27-28 years అప్పుడు అయిపోయింది. దాని మీద మళ్ళీ కంటిన్యూ చేశాడు. మీరు ఈ పాయింట్లు నోట్ చేసుకోండి, చాలా ఇంపార్టెంట్, కరెక్ట్గా చెప్పాడు అని చెప్పి తర్వాత నాతో కూర్చుని మాట్లాడాడు. బాబు నీ ఏజ్ ఎంత అన్నాడు. చెప్పా. ఎన్ని ఇయర్స్ నుంచి చేస్తున్నావు అన్నాడు టీచర్గా. ఒక 4 years నేను చేస్తున్నానండి. ఇదంతా అట్లా కనిపెట్టేసావు అన్నాడు. ఏం పుస్తకాలు చదువుతావు అన్నాడు. నేను పుస్తకాలు చదవనండి, పుస్తకం చదువుతానన్నా. ఏం పుస్తకం అన్నాడు. అని దీని ముందు నాతో ఆయన డిస్కషన్ ఏంటి, ఆయన వెబ్సైట్ ఇచ్చి, ఆయన బ్రౌచర్ అది ఇచ్చి, విజిటింగ్ కార్డు ఇచ్చి, మేము ఇండియా మొత్తం క్యాంపెయిన్ చేస్తున్నాం. యాక్చువల్గా పెద్ద పెద్ద ఏరియాస్ ఉంటాయి, మీరు అంటే మా సెమినార్స్ ఇచ్చి ఇవ్వడానికి మిమ్మల్ని పిలిస్తే మీరు వస్తారా, మీరు కూడా మాట్లాడతారు అక్కడ అన్నాడు. మాట్లాడతానన్నా, మీరు చెప్పింది అసలు చాలా పాయింట్లు బాగున్నాయి, నాకు పెద్దతను ఆయన, అంటే ఆల్మోస్ట్ 60-70sలో ఉన్నాడు పెద్దతను. ఆయన కొంచెం ఇండియన్ ట్రెడిషనల్లో పంచగించి కట్టుకున్నాడు, కానీ మంచి లర్నెడ్ మ్యాన్ అనమాట, మంచి ఇంగ్లీష్ మాట్లాడుతున్నాడు. మీరు వస్తారా అన్నాడు. చాలాసేపు మాట్లాడాడు. చివరికి బుక్స్ దగ్గర వచ్చి మీకు ఎంత జ్ఞానం ఎక్కడి నుంచి, నేను లైఫ్ని చదువుతానండి, లైఫ్ని చదువుతాను, ఒక పుస్తకం చదువుతానన్న. ఏం బుక్ అన్నాడు. బైబుల్ అన్న. ఇక మాట్లాడతాం, ఆయన నాస్తికుడు అంట. ఇక తర్వాత నాతో మాట్లాడతాం మానేశాడు. ఎంత మానేసినా ఆయనకు తర్వాత మనసులో ఏం తెలిసి ఉంటుంది, నా దగ్గర ఓపెన్ కాకపోవచ్చు. క్రైస్తవత్వంలో వాక్యంలో అంటే బేసికల్గా ఆయన లెక్కలో నేను చిన్న బచ్చాగాడిని, చిన్నోడిని, కానీ ఇంతోడికి ఇంత జ్ఞానం ఇచ్చింది ఏంటి, వాక్యం. నన్ను రికగ్నైజ్ చేయాల్సిన పని లేదు. ఎప్పుడో ఒకసారి ఆ వాక్యం వైపు నిజంగా జ్ఞానం కలిగినోడైతే చూస్తాడు. నాకు తెలియకపోవచ్చు తర్వాత ఆయన ఏమయ్యాడు అనేది. కాకపోతే దేవుణ్ణి, బైబిల్ని మనుషుల ముందుకు తీసుకెళ్ళి పెట్టాల్సిన పద్ధతి ఉంటుంది. గమనించండి, మనం ఉండేది భారతదేశంలో. ఇక్కడ హిందువులు ఎక్కువ మంది ఉంటారు. హిందువులకి భక్తి అంటే ఏంటో వాళ్ళ అవగాహనకి అనుగుణంగా ఉండటానికి ప్రయత్నం చేయండి. సూట్ వేసుకుని, బూట్ వేసుకుని, గిటార్ వేసుకుని, పిల్లకేసుకుని వర్షిప్ చేస్తే అమెరికాలోని, ఆస్ట్రేలియాలో ఓకే అది. కానీ భారతీయులకి ఏంటంటే స్నానం చేసి దేవుని ముందు ఎక్కువ సౌండ్ చేయరాళ్ళు. సైలెన్స్లో దేవుడికి దండం పెట్టుకోవడం ఇక్కడ అలవాటు, ఇక్కడ భక్తి అది. ఎందుకంటే దేవుడికి గౌరవం ఇస్తారు. సో మనం అడాప్ట్ చేసుకోవాల్సిన పద్ధతులు కొన్ని ఉంటాయి, మనం ఆలోచించాల్సిన పద్ధతులు, విధానాలు కొన్ని ఉంటాయి. యూదుల దగ్గర యూదుల్లాగా ఉండాలా, ధర్మశాస్త్రం ఉన్నోళ్ళ దగ్గర ఉన్నట్టు ఉండాలి, లేని వాళ్ళ దగ్గర లేనట్టు ఉండాలా. నా పద్ధతి ఇదే, నువ్వు ఎట్టొస్తే నేను నీకు సువార్త చెబుతానంటే ఎవడు దొరకడు మనకి. సో క్రిస్టియన్ కమ్యూనిటీగా, క్రిస్టియన్స్గా అన్యుల మధ్యలో ఉండేటప్పుడు మీరు గమనించండి, భారతదేశంలో కొన్ని బ్యూటిఫుల్ వాల్యూస్ ఉన్నాయి, బయట ఎవరి దగ్గర లేని. ఫ్యామిలీ స్ట్రక్చర్ కావచ్చు, పేరెంటల్ కేర్ కావచ్చు, కొన్ని విలువలు భారతదేశ మన సంప్రదాయంలో, మన ట్రెడిషన్లో ఉన్నంత వాల్యూస్ బయట మనకు జనరల్ కనిపించవు. క్రిస్టియన్గా మనం దాన్ని ఆనర్ చేస్తున్నట్టు అవతల వాళ్ళకి తెలియజేసినట్టు చేయండి. ప్రాబ్లం ఏంటంటే మనం మొత్తం అందరిని కాదన్నట్టు చూస్తాం మనం, అది ప్రాబ్లము. అట్లాంటి వాల్యూస్ బైబిల్లో మోడెస్ట్గా అట్లా జీవించాలని మీరు గమనించండి. తిరుమల తిరుపతి దేవస్థానానికి, చాలా హిందూ టెంపుల్ దర్శించుకునేటప్పుడు డ్రెస్ కోడ్ ఉంటుంది వాళ్ళకి. బైబిల్లో కూడా డ్రెస్ కోడ్ ఉంది. మన దౌర్భాగ్యం ఏంటంటే వెస్ట్రన్ కల్చర్ని క్రిస్టియన్ కల్చర్ అనుకుని మనం
ఏ డ్రెస్ కోడ్ లేకుండా చర్చికి రావడమో, ఎట్లా పడితే అట్లా ఉంటాం మనం మొదలు పెడతాం. బైబిల్లో డ్రెస్ కోడ్ ఉందా లేదండి? చాలా క్లియర్గా ఉంది బైబిల్లో. ఎలా అలంకరించుకోవాలో, ఎలా ఉండాలో, ఎలాంటి పద్ధతి కలిగి ఉండాలో చర్చిలో చాలా క్లియర్గా డ్రెస్ కోడ్ ఉంది. చాలామంది నిజంగా ఈ భారతీయ తత్వాన్ని అర్థం చేసుకునేవాడు, బైబిల్లో ఉన్న సారాంశం వాడికి అర్థమైతే బైబిల్ని యాక్చువల్గా గౌరవిస్తాడు. మనకంటే ఎక్కువ మన పొరుగు వాళ్ళని ప్రేమించాలన్నాడు దేవుడు. ఒకసారి కొడితే క్షమించాను, 7 సార్లు కొడితే ఏం చేయాలంటే 77 సార్లు కొట్టినా క్షమించమన్నాడు దేవుడు. అనాథల్ని, విధవరాల్ని చూసుకోమన్నాడు దేవుడు. దేవుడు బైబిల్లో చెప్పిన పద్ధతులు, వాక్యానుసారమైన పద్ధతులు నిజంగా భారతదేశానికి కానీ ఓపెన్ అయితే ఎవరు, మీరు ఎక్కడైనా గమనించండి, యేసు ప్రభుని తిట్టే అన్యులు ఎవరు ఉండరు. క్రైస్తవుల్లో ఉన్న ప్రాబ్లమ్ను పాయింట్ అవుట్ చేసే వాళ్ళే ఉంటారు, కానీ యేసు ప్రభుని ఎవ్వరు దూషించరు. ఎవరు నేను చూసారా యేసు ప్రభుని తిట్టేవాళ్ళని? ఎవ్వరు కనిపిరు. మనకి ప్రాబ్లం అంతా క్రిస్టియన్స్లోనే ఉంటుంది. క్రిస్టియానిటీ గురించి మాట్లాడితే క్రైస్తుని గురించి, యేసు ప్రభు గురించి ఎవరు ఎత్తరు, కానీ ఆ క్రిస్టియన్స్ చూడు, వీళ్ళు చూడు, వీళ్ళు డబ్బులు తింటున్నారు, వాళ్ళు ఈ పని చేస్తున్నారు, వాళ్ళు ఆ పని చేస్తున్నారని క్రైస్తవులు జీవించే విధానాన్ని ఇండియాలో చూపిస్తారు. చికాగోలో 18వ శతాబ్దంలో ఒక మీటింగ్ జరిగింది. వివేకానందుడు వెళ్ళాడు. అంటే అన్ని దేశాల నుంచి అందరు అక్కడ చేరుకున్నారు. 19th సెంచరీ 18th సెంచరీలో జరిగింది. అది నాకు కరెక్ట్ డేట్ గుర్తులేదు, కానీ ఈయనకి ఇన్విటేషన్ లేదు మాట్లాడటానికి వివేకానందుడికి. మిగతా వాళ్ళందరూ మాట్లాడుతున్నారు. ఏమని మాట్లాడుతున్నారు? క్రిస్టియానిటీ గొప్పది కాబట్టి క్రిస్టియన్ దేశాలని ఇంత గొప్పగా అయినాయి, ఇంత డెవలప్ అయినాయి, ఇంత ఐశ్వర్యం వచ్చింది, ఇంత గొప్పగా ఉన్నారని వాళ్ళు చెబుతున్నారు. ఇస్లాం గొప్పది కాబట్టి ఇస్లాం దేశాలన్నీ ఇట్లా డెవలప్ అవుతున్నాయని ముస్లిమ్స్ చెబుతున్నారు. చెబుతుంటే ఈయనకు పర్మిషన్ లేదు. ఈయన వెళ్ళిపోయి స్టేజ్ మీదకి అందరు అటెన్షన్ అడిగి ఈయన మాట్లాడటం మొదలుపెట్టాడు. నేను గత 4 రోజుల నుంచి ఇక్కడ అందరూ మాట్లాడి వింటున్నాను. క్రిస్టియానిటీ నుంచి వచ్చే ప్రాస్పరిటీ ఏంటో, ఇస్లాం నుంచి వచ్చే డెవలప్మెంట్ ఏంటో అందరు తెగ మాట్లాడుతున్నారు. బ్రిటిష్ వాళ్ళు మా మెళ్ళ మీద కాలేసి తొక్కేస్తా ప్రాస్పరిటీ గురించి వాళ్ళు ఎక్కడొచ్చి మాట్లాడుతున్నారు. ముస్లిమ్స్ కత్తివాతన మనుషులను చంపేస్తా, బలవంతం చేస్తా డెవలప్మెంట్ గురించి మాట్లాడుతున్నారు. మాకు అట్లాంటి ప్రాస్పరిటీ వద్దు, అట్లాంటి డెవలప్మెంట్ వద్దు. మా భారతదేశం, మా హిందూ సాంప్రదాయం అందరినీ అంగీకరిస్తుంది, అందరిని ప్రేమిస్తుంది. మాది ప్రేమించే తత్వం, మాకు ప్రేమ ముఖ్యం అని చెప్పి మాట్లాడాడు. మాట్లాడితే ఆడిటోరియం అంతా చప్పట్లు కొట్టారు. అమెరికా దేశంలో హిందూ మతం స్టార్ట్ అవడానికి అది పునాది అయిపోయింది. ఇప్పుడు అమెరికాలో క్రైస్తవత్వం అంటే పేరుకు క్రిస్టియన్సే, కానీ మన 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 భారతదేశం హిందూ కల్చర్ని యాక్సెప్ట్ చేస్తున్న వాళ్ళు ఎక్కువైపోతున్నారు. ఇక్కడ గురువులు అక్కడ ఎక్కువైపోతున్నారు. కారణం ఎవరు తెలుసా అండి? ఎక్కడ స్టార్ట్ అయింది తెలుసా? ఆయన మాట్లాడింది. కానీ ఆలోచించండి, ఆ మాట ఎవరిది? బైబిల్ ప్రాస్పరిటీ గురించి మాట్లాడలేదే, బైబిల్ డెవలప్మెంట్ల గురించి మాట్లాడలేదే. బైబిల్ నిన్ను వలే నీ పొరుగువాడిని ప్రేమించమని మాట్లాడింది. కానీ ఇప్పుడు కూడా క్రిస్టియన్ కమ్యూనిటీలో ఏంటి ప్రాబ్లము? మనం ప్రాస్పరిటీ గురించి మాట్లాడుతున్నాము, బ్రేక్ త్రూల గురించి మాట్లాడుతున్నాము, లేకపోతే మన డెవలప్మెంట్ల గురించి మాట్లాడుతున్నాము, మనకు వచ్చే సంపద గురించి మాట్లాడుతున్నాము. నిజంగా భారతీయుడికి ఈ అవసరం లేదు. లోకానికి కావాల్సింది ప్రేమ, లోకాలకి కావాల్సింది ఆదరణ, అంగీకరించే మనస్తత్వం. బైబిల్లో యేసు ప్రభు చూపించింది, చేసింది కూడా అదే. అందుకే అన్నిటికంటే శ్రేష్టమైంది ప్రేమని. ఎన్ని వరాలున్నా, ఎట్లాంటి జీవితం ఉన్నా కానీ ప్రేమ లేకపోతే నువ్వు వ్యర్థుడువని పౌలు భక్తుడు చాలా క్లియర్గా చెప్పాడు ఆ మాట అక్కడ.
అదే వివేకానందుడు చెప్పిన మాట, ఫేమస్ అయిపోయాడు. మహాత్మా గాంధీ, అది మీరు ఆలోచించండి, హిందూయిజంలో ఎక్కడుంది ఈ చెంప కొడితే ఆ చెంప చూపించమని? లేదు. అరే ఆయన నా గురువు కదా ద్రోణాచార్యుడు, నేను ఆయన శిష్యుడిని, నాకంటే పెద్దోడు, నేను ఎట్లా చంపాలి అని అంటే ధర్మో రక్షతి రక్షత అని, నువ్వు ధర్మాన్ని చేసుకుంటూ వెళ్తే ఆ ధర్మం నిన్ను రక్షిస్తుందని గీతోపదేశం చేసి, ఇది రాజనీతి, అవతల సైడ్ ఉన్నాడు కాబట్టి నువ్వు చేయాల్సిన పని నువ్వు చేయి, నువ్వు చంపేసాయని చెప్పాడు కృష్ణుడు. అదే భగవద్గీతలో ఉన్న సారాంశం. కానీ గాంధీజీకి ఈ చెంప కొడితే ఆ చెంప చూపించాలని నేను ఎక్కడి నుంచి వచ్చింది? అది కొండ మీద ప్రసంగం అయింది. బైబిల్ చదివి బైబిల్ లక్షణాలన్నీ పట్టుకుని భారతదేశ స్వాతంత్రానికి ఆయన అహింసా మార్గం ఎక్కడి నుంచి వచ్చింది? అది శిక్షిస్తున్నా కానీ ఓర్చుకుని నిలబడిన దైవత్వం ఎక్కడుంది? ఆలోచించండి, ఆ దైవత్వం ఎక్కడుందో, ఎవరిలో కనిపిస్తుంది? అది ఆయన మహాత్ముడు అయిపోయాడు, కానీ చచ్చిపోతే ఎట్లా చచ్చిపోయాడు? ఎక్కడొచ్చింది అది? బాప్తిజం తీసుకోవడానికి వెళ్తే నువ్వు తెల్లజాతి చర్చికి వచ్చావు, నల్లజాతి చర్చికి వెళ్ళి బాప్తిజం తీసుకోమని ఆయన సౌత్ ఆఫ్రికాలో పంపిస్తే జాతి వివక్షత చూపించేవా దేవుడు నాకు అవసరం లేదని వచ్చేసాడు. క్రైస్తవుల్లో కలవలేదు, క్రైస్తవత్వాన్ని మాత్రం ముట్టుకున్నాడు, క్రీస్తు ప్రభువుని రక్షకుడిగా అంగీకరించలేదు, పేరు తెచ్చుకున్నాడు. ఈ చెంప కొడితే ఆ చెంప చూపించమని గాంధీవాదం అంటే ఎక్కడ, ఏ వాదం అది? బైబిల్లో ఉన్న సత్యం బయటకు రాలేదు, గాంధీవాదం మాత్రం బయటకు వచ్చేసింది. మీరు ఆలోచించండి, అంత ఫేమస్ అయిపోతుంది. అదంతా ఎక్కడి నుంచి వచ్చింది? బైబిల్ నుంచి వచ్చింది. కానీ బైబిల్ మాత్రం జనాలకు తెలియట్లా. అంటే ఎక్కడ వస్తుంది ఫెయిల్యూరు? వాక్యాల్లో ఉన్న వాల్యూస్ని మనం బయటకు తీసుకెళ్ళటంలో ప్రాబ్లం వస్తుంది. అది అర్థం చేసుకుని మనం డెవలప్ చేసుకుని దాన్ని ప్రాక్టికల్గా చూపించి మనుషులను అప్రోచ్ అయ్యి దాంట్లోంచి మాట్లాడితే తప్పితే మనం మనుషుల్ని పట్టుకోలేం. సో ప్రతి ఒక్కళ్ళు వ్యక్తిగతంగా స్వకర్తీకరణ చేయాలా? అది మీరు సపరేట్గా సేవ చేయాల్సిన పని లేదు. మీ ఎవ్రీడే లైఫ్లో, దైనందిక జీవితంలోనే మీ కొలీగ్స్తో కావచ్చు, మీ ఫ్రెండ్స్తో కావచ్చు, మీ చుట్టుపక్కల వాళ్ళతో కావచ్చు, వాక్యానుసారమైన జీవితాన్ని జీవిస్తా, వాళ్ళతో ఉన్న సంబంధంలో వాక్యం గురించి మీరు మాట్లాడతా నిజమైన దేవుడిని వాళ్ళ దగ్గరికి తీసుకెళ్తే వాళ్ళు సత్య విషయంలో ఒప్పుకుంటారు కాబట్టి దేవుడి దగ్గరికి వాళ్ళు ఆటోమేటిక్గా వస్తారు. దిస్ ఈజ్ ద వే హౌ టు ఇవాంజలైజ్ అనేది. చిన్న ప్రార్థన చేసుకుందాం, క్లోజ్ చేస్తాను. దీని తర్వాత ఏదన్నా క్వశ్చన్స్ ఉంటే అడిగితే నేను ఆన్సర్స్ చెప్తాను. ప్రభా నీకు స్తోత్రం.